బాగుంటుంది. బాగుంటుందయ్యా. ఏ ఏ కార్యక్రమం చిన్నటువంటి స్ఫూర్తి, ఏ మిత్రమండలి సహకారం, ఇప్పటికే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతున్నటువంటి ఏ సోదరుల సాంగత్యం, వారి సహాయం. నేను ఈ రోజు త్రాగుడికి దూరంగా ఉన్నానండి. వచ్చే నెలకి నాకు 33 సంవత్సరాలు పూర్తయిపోతుంది. నేను కూర్చుని ఇంట్లో కూర్చుని ఆలోచిస్తా ఉంటే 33 సంవత్సరాలు ఎలా గడిచినాయా, ఏ రకంగా గడిచినాయి, ఎంత ఫలవంతంగా నడిచిందని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉన్నాను. ఏదైనప్పటికీ కూడా గత 2 మీటింగుల్లో నాకు వచ్చిన అనుభవాన్ని షేర్ చేసుకుంటానికి నేను ప్రయత్నం చేస్తా. అలాగే ఈ రోజు కూడా మా అమ్మాయితో మాట్లాడతా ఆ, ఆ 2 మీటింగుల యొక్క అనుభవం నాకు ఇది వచ్చింది. ఆ, దాని నుంచి మళ్ళా మనకి ఒక ఆధ్యాత్మిక అనుభవం ఏది ఉందో ఆ అనుభవం ఒకటి గుర్తుకొచ్చింది, ఇంకో సోదరి మంది. సో విషయం ఏమిటంటే, మొన్న బుధవారం విజయవాడలో ఒక గ్రూప్ ఉంది మాకు. అది ఆ గ్రూప్ ప్రత్యేకించి ఒక 7 సంవత్సరాల క్రితం కేవలం హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి ఆల్కహాలిక్స్ గురించి అని చెప్పేసి ఓపెన్ చేసాం. హాస్పిటల్స్ దగ్గర ఉండేటట్టుగా. లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ సమయానికి నడుస్తున్నటువంటి వేరే గ్రూప్ ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కొంచెం దగ్గరగా ఉంటుందన్న ఆలోచనతోటి మొదలు పెట్టాం. మాకు మంచి ప్రదేశం కూడా దొరికింది కాబట్టి అన్ని ఆ సమయంలో అందరినీ డాక్టర్స్, నాకు ఉన్నటువంటి 4-5 డాక్టర్లను కలిసి ఈ రకం మొదలు పెడుతుంది, ఇవన్నీ వివరాలన్నీ వాళ్ళకి అందజేసి వాళ్ళ సహకారాన్ని అర్థించడం జరిగింది. వాళ్ళు సహకరిస్తూనే వచ్చారు. సో మొన్న బుధవారానికి ఒక పేషెంట్ ఉన్నాడని చెప్పేసి తెలిసింది. అది నాకు మంగళవారం తెలిసింది. మంగళవారం తెలిస్తే నేను వెళ్ళి, లేదు బుధవారం తెలిసింది ఉదయం పూట. హాస్పిటల్కి వెళ్ళి అతని గదికి వెళ్ళి అతనికి మన ఇంట్రడక్టరీ పాంఫ్లెట్ ప్లస్ ఒక సమాచార పత్రిక పాత కాపీ ఉంటుంది, ప్లస్ మన విజిటింగ్ కార్డు ఇచ్చి అతనితో నేను వెళ్ళేటప్పటికే 12:30 అయింది మధ్యాహ్నం. సో అతనితో కొద్దిసేపు ఒక 20 నిమిషాలు మాట్లాడి ఆ కుటుంబ సభ్యులకు కూడా నన్ను పరిచయం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయా. ఆ రోజు సాయంత్రం మీటింగ్ కి ఇంకో సోదరుడు రఘునాథరావు గారు ఆయన్ని హాస్పిటల్కి వెళ్ళి పికప్ చేసుకుని మీటింగ్ పట్టుకొచ్చారు. మనిషిని చూస్తే ఇంకా ఏదో కొద్దిగా టాబ్లెట్స్ ప్రభావం అతని మీద ఉన్నట్టుగా నాకు కనబడింది. ఎందుకంటే పూర్తిగా మనిషి బాగానే నడుస్తున్నాడు, బాగానే ఉన్నాడు, కానీ ఏదో కొద్దిగా మగతగా ఉన్నట్లుగా నాకు అనిపించింది. అయినప్పటికీ కూడా నేను రఘునాథరావు గారు మా అనుభవాన్ని పంచుకున్నాం రావుడి తోటి. తర్వాత దీనికి నుంచి ఎలా బయటకు వచ్చింది, ఇప్పుడు జీవితం ఎలా గడుపుతున్నది ఆయనకి తెలియపరిచాం. అంతా విన్నాడు. విన్న తర్వాత దాదాపు ఒక సాధారణంగా గంట సేపు ఉండే మీటింగు ముగ్గురం కలిసి మాట్లాడుకుంటా ఒక గంట దాకా కొనసాగింది. సో చివరికి ఈ ఐక్యతా ప్రకటనను మరలా ప్రార్థన చేసి కార్యక్రమం ఇచ్చే సమయానికి ఆ, అతను, మీరు ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నారు, కొంత విషయాన్ని నేను అవగాహన చేసుకోగలిగాను, కానీ నేను వచ్చినప్పటి నుంచి కూడా నేను ఆ గోడ మీద ఉన్న ప్రేయర్ నే చూస్తున్నాను, అదే చదువుకుంటూ ఉన్నానని చెప్పేసి మాతో అన్నాడు. సరే, ఆ మాట అనగానే ఇద్దరం కొద్దిగా దట్స్ హౌ ది ప్రోగ్రామ్ వర్క్స్. ఏది ఏ సమయంలో ఏ రకంగా వ్యక్తిని త్రాగుడికి సమస్యకు సంబంధించి ప్రభావితం చేస్తుంది అన్న దాంట్లోకి ఇది ఇంకో అదనంగా ఇంకో ఉదాహరణ. చాలా కాలం తర్వాత మాకు ఇటువంటి ఉదాహరణ దొరికింది. సో ప్రేయర్ నేను చదువుతూ ఉన్నానండి. ఆ పాటనే మీరు చెప్తూనే ఉన్నారు, మాట్లాడుతున్నారు, కానీ అదే సమయంలో నా కళ్ళంతా కూడా ఆ ప్రేయర్ మీద ఫోకస్ చేసి ఉన్నాయని చెప్పేసి అని చెప్పాను. సరే, ఆ అబ్బాయి ఆ మాట అన్నాడు కదా అని చెప్పేసి మేమేం చెప్పామంటే, ప్రేయర్ నువ్వే చేయి బాబు అని చెప్పేసి అతను ప్రేయర్ చేస్తే ఆ రోజు మీటింగ్ ముగించాం. సరే, నిన్న కూడా మీటింగ్ లో, శుక్రవారం మీటింగ్ లో కూడా అతనితోటి ప్రేయర్ చేయించాం. కార్యక్రమం అయిపోయింది. మీటింగ్ అయిపోయింది. కార్యక్రమానికి రెగ్యులర్ గానే వస్తూనే ఉంటానని చెప్పేసి మాతో చెప్పాడు. సో రావాల్సిన అవసరాన్ని, తర్వాత ఆ ఆ రకంగా స్నేహితు మిత్రమండలిలో భాగంగా కొనసాగితే కనుక అతనికి లభించేటటువంటి ప్రోత్సాహం, వీటన్నిటి కూడా మనం ఒకసారి చెప్పాం, అయిపోయింది. సో ఆ విషయాన్ని ఇవాళ నేను మా అమ్మాయితో మాట్లాడుతా ఉంటే, సో మై డాటర్ స్టేస్ ఇన్ యుఎస్ఏ, అమెరికాలో ఉంటుంది తను. సో ఆ విషయం మాట్లాడతా మా అమ్మాయి సెరెనిటీ ప్రేయర్ ప్రశ్నను పట్టుకొచ్చి, మా అమ్మాయి అక్కడ కొంతకాలం పాటు, ఇప్పుడు యాక్టివ్గా ఉందని చెప్పి నేను అనుకోను, కొంతకాలం పాటు ఈ అడల్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఆల్కహాలిక్స్ దాంట్లో కొంతకాలం తను కొన్ని మీటింగ్లకి తను స్పాన్సర్ తీసుకోవటం ఇవన్నీ జరిగినాయి.
అది ఇప్పుడు ప్రస్తుతానికి పక్క పాయింట్. సో ఆ ప్రేయర్ సంబంధించి మనకి కేమ్ టు బిలీవ్ అని చెప్పేసి ఒక పుస్తకం ఉంది, ఆంగ్ల భాషలో ఉంది. దాన్ని తెలుగులోకి అనువాదం చేయటం జరిగింది. తెలుగులో ఆ పుస్తకం పేరు నేను నమ్మకానికి వచ్చాను అన్నది ఆ టైటిల్ దాని పేరు. సో నేను సాధారణంగా యానివర్సరీలకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే నాకు ఏదైనా అవకాశం వచ్చి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా ఆ, ఎక్కువ సందర్భాల్లో నేను ఈ పుస్తకాన్ని ప్రస్తావన తీసుకొస్తా ఉంటాను. కారణం ఏంటంటే మరి చాలా మంది సోదరులు వాళ్ళ మీటింగ్ లో ఉన్నారు కాబట్టి, కేవలం ఒక మన బిగ్ బుక్ లో పేర్కొన్నట్టుగా కేవలం ఒక ఆధ్యాత్మిక అనుభవమే ఈ సమస్యకి దీర్ఘకాలం యొక్క పరిష్కారాన్ని అందించగలదు. ఆ ఆధ్యాత్మిక అనుభవం ఏం చేస్తుందంటే, ఏదైతే తీవ్రమైనటువంటి మానసిక తృష్ణ ఉందో ఆ తృష్ణని శారీరకంగాను మానసికంగాను మన నుంచి తొలగిస్తుంది. ఆ తొలగించడం కారణంగానే ఆ, తిరిగి సోబర్ జీవితం గడుపుతున్నటువంటి సమయంలో ఎన్ని కష్టాలు నష్టాలు బాధలు వచ్చినా కూడా, అంతకుముందు ప్రతి చిన్న సందర్భానికి మందును ఆశ్రయించినటువంటి నాలాంటి వ్యక్తి ఆ తర్వాత జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా త్రాగాలన్న ఆలోచనే రాదు. సో అది ఈ కార్యక్రమం ద్వారా లభించేటువంటి గొప్ప బహుమతి. ఇది ఎందుకు ఇప్పుడు ప్రస్తావన తీసుకొచ్చానంటే, ఆ నేను నమ్మకానికి వచ్చాను దాంట్లో ఒక కథ ఉంది. ఈ నేను నమ్మకానికి వచ్చాను పుస్తకం ఆ వ్యక్తుల యొక్క ఆధ్యాత్మిక అనుభవాలకు సంబంధించి వారికి ఏ రకంగా కార్యక్రమం ఉపయోగపడింది, తర్వాత జీవితంలో వారు ఎలా ఆ, కార్యక్రమం ఉపయోగపడింది, ఒక ఆధ్యాత్మికంగా ఎదగటం అన్నది వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడింది అని, భగవంతుని యొక్క స్పృహ ఆ, వారికి ఏ సమయంలో ఏ రకంగా లభించింది అన్న దాని గురించి వివిధ రకాలైన కథలు ఉన్నాయి దాంట్లో. చాలా మంచి పుస్తకం. ప్రతి ఒక్క ఏ సోదరుడు కూడా తప్పనిసరిగా ఆ, తనకున్నటువంటి ఏ సాహిత్యంలో దీన్ని కూడా ఒక భాగంగా ఉంచుకుంటే అతనికి మిక్కిలి ఉపయోగపడుతుందని నా వ్యక్తిగత అనుభవం ఆ, నిరూపిస్తూ వచ్చింది. సో ఇక్కడ ఒక ఆవిడ, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆల్కహాలిక్స్. వాళ్ళ ఇల్లు కూడా ఒక చిన్న, ఆ కథ చెప్తున్నాను మీతో ఇప్పుడు నేను. భార్యాభర్తలు ఇద్దరు ఆల్కహాలిక్స్. ఇద్దరు కూడా దాదాపు మధ్య వయసులో అనుకున్నారు, 40 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఆ, వాళ్ళ ఇల్లే ఒక చిన్న బార్ లాగా. సో అదే కమ్యూనిటీలో నివసిస్తున్న ఇంకో ఆవిడ ఈ భార్యకి, ఈ భార్యాభర్తల్లో భార్యని ఏదో కారణం చేత సమీపించడం జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య స్నేహితం పెరిగిన మీదట ఆవిడకి త్రాగుడు సమస్య సంబంధించి ఈవిడ చెప్తుంది, ఈ రకంగా ఒక పరిష్కారం ఉంది, నీకు గనక ఆసక్తి ఉంటే గనక నేను నిన్ను అక్కడ తీసుకెళ్తానంటే ఈవిడ ఒప్పుకుంటది. ఇద్దరు కలిసి బయలుదేరతారు. ఇది ప్రారంభ సమయంలో జరిగినటువంటి కథ, మొదటి సంవత్సరాలు జరిగినటువంటి కథ. సో అప్పటికి వాళ్ళ మీటింగ్ ప్లేస్ అక్కడి నుంచి ఒక 70 కిలోమీటర్లు ఎంత ఉంటుంది, నాకు సరిగ్గా గుర్తురాట్లేదు దూరం ఎంత అన్నది. సో దారిలో ఒకళ్ళని ఎక్కించుకుంటారు, ముగ్గురు అవుతారు కారులోనే. ఇంకో చోటకి వెళ్ళిన తర్వాత ఇంకో అతను కూడా ఎక్కించుకుంటారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొత్తం నలుగురు అవుతారు. ఆ నాలుగో వ్యక్తి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రేయర్ అనేది అక్కడ గోడ మీద అక్కడ కనబడుతుంది ఆవిడకి, ఈ కొత్త ఈ ఆల్కాలిక్ లేడీకి కనబడితే, లేదు నన్ను ఏదో వేరే దాంట్లోకి పట్టుకుపోయేటట్టు ఉన్నారు. మళ్ళా ఆ, ఆ, ఈవిడ కొద్దిగా అయిష్టంగానే ఆ ప్రేయర్ని చదవటం, దాని పట్ల పెద్ద ఆసక్తి చూపకపోవటం, ఇంగ్లీష్ లో ఏదో ఫ్లీటింగ్ గ్లాన్స్ అంటారు, అలా చూసేసి అలా వదిలేసేసి అన్నట్టు. సరే నలుగురు కలిసి మీటింగ్కి వెళ్తారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ కొత్తగా వచ్చినటువంటి అమ్మాయికి ఆ ప్రేయర్ కార్డు ఒకటి ఇస్తారు మీటింగ్ లో. ప్రేయర్ కార్డు ఇచ్చి కూడా ఆవిడ చెప్పుద్ది అప్పుడు అన్నట్టు, నీకు ఇది ఏ సమయంలో అయినా ఈ కార్డు నీకు ఉపయోగపడుతుంది, దీన్ని భద్రంగా ఉంచుకో, నీకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కూడా ఈ కార్డుని ఉపయోగించుకోమని చెప్పేసి మన ప్రశాంత ప్రార్థన ఉన్నటువంటి కార్డు ఇస్తాం. సో తిరిగి వస్తారు, బాగానే ఉంది. తిరిగి వచ్చిన తర్వాత ఈ భర్త ఆ, 3 రోజుల పాటు నానా హింస పెడతాడు. అతను ఆల్కహాలిక్, విపరీతంగా తాగుతూ ఆ అమ్మాయిని నానా హింస పెడతాంటే, ఆ అమ్మాయి మందు ముట్టుకోదు, విపరీతంగా చాలా ఎన్ని రకాలైన బాధలు గురి చేస్తా ఉంటాడు. ఒకనొక సమయంలో నేను అనుకోవటం అతను చంపేస్తాడో అన్న భయం కూడా కొంచెం, ఎందుకంటే అమెరికాలో ఆ సమయంలో గన్స్ ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రీగానే ఉంది, చంపేస్తాడన్న భయంతోనే ఉంది. కానీ ఆ 3 రోజుల పాటు ఆ ఇల్లు ఒక మినీ బార్ లాగా ఉన్నా కూడా, భర్త అంత హింస పెడుతున్నా కూడా, ఆ ప్రేయర్ కార్డుని ఆవిడ చేతిలో పట్టుకుని ఉన్న కారణంగా, ఆ ప్రేయర్ కార్డ్ చేతిలో పెట్టుకుని ఆ ప్రేయరే చేసుకుంటా కొనసాగిన కారణంగా ఆ 3 రోజుల యొక్క సంక్షోభాన్ని తట్టుకోవడమే కాకుండా ఆ అమ్మాయి ఆ, త్రాగుడు సమస్య పరిష్కరించబడుతుంది. ఆ సమయం నుంచి ఆ అమ్మాయి సోబర్గా తన జీవితాన్ని కార్యక్రమం గడపడం జరిగింది. ఇదంతా నేను ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నానంటే,
సాధారణంగా నేను కూడా చాలా కాలం కార్యక్రమంలో ప్రవేశించిన తర్వాత ఈ ఆధ్యాత్మికత అన్నటువంటి అంశాన్ని నేను విస్మరించడం జరిగింది, పెద్ద పట్టించుకోవాలి. కార్యక్రమంలో ప్రవేశించే సమయానికి నాకు భగవంతుడి మీద నమ్మకం లేదు. నమ్మకం లేదంటే అటు అపనమ్మకం లేదు, ఇటు నమ్మకం లేదు. మొదలైతే మనాళ్ళు ఎగ్నోస్టిక్ అని చెప్పేసి అంటారు, కానీ నేను ఆ రకంగా ప్రూఫ్లు కూడా ఏం అడగల. భగవంతుడు ఉనికి ఉందా లేదా అని చెప్పేసి నాకు నిరూపించండి, నిరూపిస్తేనే నేను భగవంతుని విశ్వసించడం ప్రారంభిస్తాను. ఇటువంటి ఆలోచన కూడా నాకు లేదు. నేను ఓ రకంగా చెప్పాలంటే తటస్థంగా ఉండేవాడిని. అతడు ఉన్నాడని చెప్పేసి పటిష్టమైనటువంటి నమ్మకం ఉండేది కాదు, అలా లేడని చెప్పేసి పూర్తి తిరస్కారం ఉండేది కాదు. ఐ వాజ్ న్యూట్రల్. దానికి కారణం కూడా, ఒకప్పుడు నేను చదువుకునే రోజుల్లో నేను యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు నేను మా నాన్నగారు కలిసి పొలం వెళ్ళాం. అప్పుడు మా నాన్నగారు రిటైర్ అయి ఉన్నారు ఉద్యోగం నుంచి. ఇద్దరం పొలం వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం భోజన సమయానికి పొలం నుంచి తిరిగి వస్తా ఇంటి ముందు కాళ్ళు కడుక్కుంటా నేను మా నాన్నగారితో చాలా కాకతాళీయంగా, ఏమాత్రం అంత ముందస్తు సంభాషణలతో సంబంధం లేకుండా, నాన్నగారు దేవుడు లేడు అన్న. మా నాన్నగారు కాలు చేసి నాకు ఆ చెంబుతో నీళ్ళు ఇచ్చిన తర్వాత నుంచోబెట్టి, మా నాన్నగారు కమ్యూనిస్ట్ ఒకప్పుడు. ఆయన కమ్యూనిస్ట్ అయిన కారణంగా మా ఇంట్లో ఎప్పుడు కూడా దేవుడు పటాలు కానీ పూజలు కానీ పెద్ద ఎక్కువగా జరిగేది. మా అమ్మ ఏమైనా చేయదలుచుకున్నా కూడా నేను ఒక మతంలో పుట్టిన కారణంగా సంక్రాంతికో లేకపోతే ఉగాదికో ఏదో పాపం 2 రోజుల పాటు చేసేది. కానీ మా అమ్మ కూడా సంసారం పెద్దదైన కారణంగా, ప్లస్ మా నాన్నగారి అభిప్రాయాలతో, మొదటి పెళ్ళైన సమయంలో ఉన్నటువంటి అభిప్రాయాలతో మళ్ళీ విభేదించకూడదు అన్నటువంటి విషయంతో ఆవిడ ఇప్పుడు పెద్ద పూజలు చేసింది లేదు. సో ఆ కారణంగా నేనే పెద్ద ఆధ్యాత్మికత ఉన్నటువంటి కుటుంబంలో ఎదగల. సో అదే సమయంలో ఎదగపోవడానికి ఎదగలేదు. రెండోది, ఏ రకమైన స్థిరమైన అభిప్రాయం కూడా లేదు భగవంతుడి గురించి. ఈ రకంగా ఒక సర్వోన్నత శక్తి అంటూ ఒకటి ఉంటది, ఒక అతీతమైన శక్తి, ఆ అతీతమైన శక్తి నుంచే సర్వం ఉద్భవిస్తుంది అన్నది, ఈ విషయాల గురించి నాకు ఏ రకమైన అవగాహన లేదు. సో ఈ మా నాన్నగారు ఒక్క నిమిషం పాటు ఆగిపోయి, మా నాన్నగారు కమ్యూనిస్ట్ ఉన్న సమయంలో ఆ ఆయన మా అమ్మకి పెళ్లి చేసినప్పుడు మంగళసూత్రం కూడా కట్ల. ఆ సమయంలో వాళ్ళకి ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఏదో అనుకుంటారో వారి ఆలోచనలు ఆ రకంగా ఉంటూ ఉండే. కొన్ని ఏమో పరిపక్వత ఉంటాయి కొన్ని పనులకి, కొన్ని పనులకి పరిపక్వత ఉండేది కాదు. సో ఏదైనప్పటికీ అటువంటి పరిస్థితి మా నాన్నగారు ఒక తర్వాత రాజకీయాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి సైన్స్ మీద విపరీతమైన ఆసక్తి పెరిగి బాగా ఇప్పుడు నిరంతరం అనేక రకాల మ్యాగజైన్స్ చదువుతుంటారు. మా ఇంట్లో అనేక రకాలైన అమెరికన్ మ్యాగజైన్స్ ఉన్నాయి, సైంటిఫిక్ అమెరికన్, తర్వాత నేచరు, తర్వాత నేషనల్ జియోగ్రఫిక్, అనేక రకాలైన పుస్తకాలు ఆయన కూడా బాగా విపరీతంగా చదువుతూ ఉండేవారు. మా నాన్నగారు ఒక నిమిషం పాటు నన్ను నుంచోబెట్టి, దేవుడు లేడంటున్నావు బాగానే ఉంది, మరి సమస్త విశ్వంలో మనం ఒక భాగం కదా, మన సౌర కుటుంబం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటది, చంద్రుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ తిరిగే క్రమంలో ఇలాంటి పాలపంతులు, కోట్లాది కోట్లాది పాలపంతులు ఈ సమస్త విశ్వంలో ఉన్నాయి. ఇవన్నీ ఒక లయలో తిరుగుతున్నాయి, ఒక 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 రితంలో తిరుగుతున్నాయి కాబట్టే కదా నీకు ఇవాళ అంతా కూడా స్థిరంగా ఇక్కడ ఉంది. పగలు పోయి రాత్రి వస్తుంది, రాత్రి పోయి పగలు వస్తుంది, ఎండాకాలం పోయి వర్షాకాలం, వర్షాకాలం పోయి చలికాలం, తర్వాత ఒక చిన్న విత్తనం వేస్తే పెద్ద మొక్క వస్తుంది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, హౌస్ ఇట్ హ్యాపెనింగ్ అని చెప్పి మా నాన్నగారు నన్ను ప్రశ్నించి ఆ తర్వాత ఆయన చెప్పాడు, నువ్వు దేవుడు ఉన్నాడా లేడా అన్న దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఏదో ఒక సుప్రీం పవర్ ఉంది, ఒక అతీతమైన శక్తి ఉన్న విషయంలో మట్టికి నువ్వు ఏ రకమైన సందేహం నువ్వు ఉంచుకోవక్కర్లేదని చెప్పేసి మా నాన్నగారు నాతో చెప్పడం జరిగింది. అది స్టేట్ పుట్ అట్ ది బ్యాక్ ఆఫ్ మై మైండ్. నా మనసులో అది స్థిరంగా నాటుకుపోయింది మా నాన్నగారితో ఆ సమయంలో జరిగిన చర్చ. ఆ తర్వాత 12 సంవత్సరాల త్రాగుడు జీవితం, చివరికి పతనావస్థకు చేరుకున్న తర్వాత కార్యక్రమంలో ప్రవేశించిన సమయానికి ఒకానొక సమయంలో మన బిగ్ బుక్ లో పేర్కొంటారు ఏంటంటే, మద్యంతో బతకలేను, మద్యంతోటి బతకలేను, మద్యం లేకుండా బతకలేను, ఒకటి. 2, పూర్తి నిరాశ నిస్పృహలు, భరించలేనటువంటి ఒంటరితనం, తర్వాత ఏదో ఊబిలోకి దిగజారిపోతున్నటువంటి భావన, గోయింగ్ యాజ్ హ్యూమన్ కన్సర్న్ అంటారు. అంటే ఒక మనిషిగా కూడా నేను బతకటం లేదని చెప్పేసి ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం. ఈ సమయంలో మరి నాకు ఏం జరిగిందో ఏంటో నాకైతే తెలియదు, కానీ నేను అప్పటికే ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.
విజయవాడలో మీటింగ్ ప్లేస్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాన్ని సడన్ గా అర్జెంట్ గా లేచి అప్పటిదాకా తాగుతానే ఉన్నా, బింజ్ డ్రింకింగ్ లో ఉన్న ఆ సందర్భంలో ఒక 10 రోజుల నుంచి అదే పనిగా తాగుడు. ఆ చివరికి వచ్చేటప్పటికి మధ్య లోపలికి వెళ్తాను కానీ నా మీద ఏ రకమైన ప్రభావం చూపించలేదు. అబ్సల్యూట్లీ నో ఎఫెక్ట్. ఏదో ఒక మెకానికల్ గా నోట్లో పోయాలి కాబట్టి పోస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరిగింది ఏంటో నాకైతే తెలియదు, గుర్తు రావట్లేదు, కానీ సంపూర్ణంగా ఏదో అది స్నానం చేసి వెళ్ళిపో మీటింగ్ అన్నట్టుగా బయలుదేరి స్నానం చేసి 50 కిలోమీటర్లు మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసి మీటింగ్కి వచ్చాను. సో ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు మద్యం ముట్టుకోవాల్సిన అవసరం నాకు కనబడలా. పరిస్థితులు అనేక విషమ పరిస్థితులు వచ్చినాయి. అనేక నిజంగా అనేక మార్లు బతికి పొద్దున్న నిద్రలేసే సమయానికి నిద్రలేవాల్సిన అవసరం ఉందా, బతకాల్సిన అవసరం ఉందా అని ఆలోచించినటువంటి సందర్భాలను కూడా అనేకం ఉన్నాయి. కానీ ఇటువంటి సందర్భాల్లో కూడా అటువంటి విషమ పరిస్థితుల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడిలో బతుకుతున్న సమయంలో కూడా అంతకుముందు ప్రతి చిన్నదానికి మా ఆవిడ నవ్విందనో లేకపోతే బాస్ తిట్టాడనో లేకపోతే ఇంకోటి ఏదో అతి చిన్న విషయానికి మందుని ఆశ్రయించినటువంటి వ్యక్తిని ఇటువంటి పరిస్థితుల్లో కూడా తాగాలన్న ఆలోచన నాకు రాలా. అది ఈ కార్యక్రమం లభించేటటువంటి బహుమతి. కార్యక్రమంలో ఒక సర్వోన్నత శక్తితో పరిచయం మిత్రమండలిను కార్యక్రమం సూచించేటటువంటి ఆ మొదటి 12 నియమాలు ఉన్నాయో ఆ 12 నియమాలు కనీసం మొదటి నియమం మధ్య ముందు నేను ఆసక్తి ఉందని చెప్పేసి. నాకు అంతకుముందు నాకు ఆంగ్ల భాషతో పరిచయం ఉంది, తెలుగుతో పరిచయం ఉంది, కొద్దిగా హిందీ కూడా నేను మాట్లాడగలను. నాకు కూడా మా నాన్నగారు లాగానే బాగా చదివే అలవాటు. మీరు వాస్తవం చెప్పాలంటే మొదటి రోజుల్లో 2-3 కలిపి తాగుతున్నా కూడా చివరికి వచ్చేటప్పటికి ఇంకో మనిషి నా పక్కన కూర్చుంటే భరించలేని పరిస్థితి. నా తాగుడికి ఎక్కువ కాలం నాకుతో పుస్తకాలను పేపర్లు ఇవే కొనసాగుతూ వచ్చింది. ఇంత చదువుకున్న వ్యక్తిని కూడా అంటే నా 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 స్థితికి నేను నా వయసుకి నా స్థితికి నా తాగుడికి ఆ సమయానికి నేను కొద్దిగా చదువుకున్న వ్యక్తిని. అప్పటికి కూడా నాకు ఎన్నో తెలిసి నేను తాగుబోతున్న అయ్యాను, బానిసని అయిపోయాను, నేను కోరుకున్న జీవితం కాదు ఇది, ఏంటి ఈ రకం నడుస్తుందని చెప్పి అనేక మార్లు కూడా పర్టికులర్ మొదటి నియమంలో ఉన్నటువంటి మొదటి అరభాగం దట్ ఐఎమ్ పవర్లెస్ ఓవర్ ఆల్, మధ్య ముందు నేను శక్తిహీనున్నాను, ఆ పవర్లెస్ అన్నది నన్ను పట్టేస్తుంది. అప్పుడు దాకా నేను ఎన్నో రకాలుగా ఆలోచించిన వ్యక్తిని మొట్టమొదటిసారి నా జీవితంలో నా గురించి ఒక సంపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోవడానికి ఆ మొదటి నియమంలోని మొదటి అరభాగం నాకు ఉపయోగపడింది. రెండోది అంటారా ఏది, మై లైఫ్ హ్యాస్ బికమ్ అన్మేనేజబుల్, నా జీవితాన్ని సరిగ్గా నిర్వహించుకోలేకపోతున్నాను, లేకపోతే నా జీవితం సరిగ్గా నిర్వహించుకునేటువంటి స్థితిలోకి అందుబాటులో లేదు. ఇది నేను ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు పెద్ద ఎప్పుడు జీవితంలో ఆశలు లేవు, కోరికలు లేవు, పలానా సాధించాలని చెప్పేసి లేదు. సో టు దట్ ఎక్స్టెంట్ ఐ నెవర్ ట్రై టు మేనేజ్ మై లైఫ్. నా జీవితాన్ని ఈ రకంగా నిర్వహించుకోవాలని చెప్పేసి నేను అనుకుంది లేదు, ప్రయత్నించింది లేదు. కానీ మొదటి 60 నిమిషంలో మట్టికి నేను సంపూర్ణంగా ఆ పవర్లెస్నెస్ అనేది మొట్టమొదటిసారి నాకు స్ట్రైక్ అయింది. ఎందుకంత చెప్పుకొచ్చానంటే మొన్న నన్ను వచ్చినట్టు నా సోదరుడు ప్రేయర్ ఏ రకంగా అతనికి అట్రాక్ట్ అయ్యాడు దాని గురించి ఇవన్నీ కూడా నేను దాని నుంచి ఒక గంట క్రితం నుంచి కూడా నేను ఆలోచిస్తూ వచ్చా. సో మెసేజ్ చూసుకుంటా ఉంటేనేమో మీటింగ్ ఇది ఆన్ అని చెప్పేసి మెసేజ్ వస్తే నేను సాధారణంగా జూమ్ ఈ మీటింగ్కే డౌన్లోడ్ చేసుకుంటాను, ఈ మీటింగ్ అయిపోయింది మళ్ళీ నేను రిమూవ్ చేస్తాను చేసేది. సో వాళ్ళ కార్యక్రమం నేను చూసినప్పుడు 25 మంది 30 మంది సోదరులు నాతో పాటు కార్యక్రమం ఈ రోజు ఈ మీటింగ్ లో హాజరై ఉన్నారు. సో 33 సంవత్సరాలు పూర్తిగా తాగుడు జీవితం దరిదాపు నాది పెద్ద గొప్పగా భిన్నమైంది కాదు. అయితే నేను కొద్దిగా భిన్నమైన వ్యక్తిని అని చెప్పేసి అనుకోను, కానీ నా ఆలోచన కొద్దిగా వేరుగా ఉండేది నాకు తాగుడు అలవాటు కాకముందు. అదేంటి, తాగటం అన్నది నైతికంగా తప్పు, ఇంగ్లీష్ లో మోరల్లీ రాంగ్ అంటారు. నైతికంగా తప్పును బహుశా పెరిగినటువంటి కుటుంబ నేపథ్యమో లేకపోతే మా నాన్నగారు లాంటి వ్యక్తులు నాకు అందించినటువంటి విలువలు ఏదైనా కూడా తాగటం అనేది నైతికంగా తప్పు అన్నటువంటి భావన మొదటి నుంచి ఉండేది నాకు. అందువల్ల నా తాగుడు కూడా నేను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాలకు మొదలైంది, 24వ సంవత్సరంలో. అప్పటి వరకు నాకు తాగుడు అలవాటు లేదు. రెండవది, ఈ దేశ వాతావరణ పరిస్థితికి అసలు తాగాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఎప్పుడు ఎండ వాతావరణం ఉంటుంది, ఎక్కడో బాగా చల్లగా ఉండేటువంటి ప్రాంతంలో మంచు కురిసే చోట, సంవత్సరంలో ఎక్కువ భాగం చలి వాతావరణం చోట ఒక వేడి పుట్టిందన్న భావన, వామ్త్ అంటారు ఇంగ్లీష్ లో, వేడి పుట్టిందన్న భావనకి
వైన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి నేను చదువుతాను. కాబట్టి ఈ రెండు కారణాలు, ఒకటి దేశ వాతావరణ పరిస్థితి, రెండు నేను ఏదైతే ఒక నైతిక పరమైనటువంటి అంచనాకు వచ్చానో తాగుడు సంబంధించి, రెండు కారణాల ద్వారా నేను మద్యాన్ని ముట్టుకోవాలి. కానీ ఆ తర్వాత మెల్లిగా పేకాట అలవాటు అవుతాం. పేకాట దగ్గర కొందరు వ్యక్తులు మద్యం తీసుకోవటం, వాళ్ళే నన్ను అడగలేదు తాగమని, కానీ నేనే వాళ్ళేదో కొద్దిగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారని చెప్పేసి అనుకుని నేను కూడా బీరు తాగటం ప్రారంభించా. నేను తాగటం మొదలుపెట్టిన రోజు నుంచి నన్ను తాగుబోతుగా పరిగణించుకుంటా. కారణం ఏంటంటే ప్రతిరోజు పేకాటకి వెళ్ళేవాడిని. ఆ పేకాట దగ్గర ముందాగే అలవాటు ఉంది కాబట్టి ప్రతిరోజు ఒక బీరు తాగటం. మొదటి రోజుల్లో వాంతులు ఇప్పుడు ఏదైతే ఫిజికల్ అలర్జీ మేనిఫెస్టేషన్ ఆ రకంగా జరుగుద్దని చెప్పి అనుకుంటున్నాం. మనకి ఏదైతే శారీరకంగా కొంతమందికి మద్యం పడదన్న విషయంలో ప్రారంభంలోనే కొంత సూచన వస్తుందని చెప్పేసి నా నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది ఈ రకం నాకు వాంతులు అయ్యాయి ఎక్కువ. ఒక మొదటి బీరు బాటిల్ 2 గ్లాసులు తాగి మూడో గ్లాస్కి వెళ్ళాలంటే వాంతులు అవటం ప్రారంభించేది. ఆ తర్వాత క్రమేపీ శరీరాన్ని దానికి అలవాటు చేయటం ప్రారంభించిన తర్వాత రెండో బీరు తాగితే వాంతులు అయ్యేది. సో ఈ క్రమంలో కానీ ఎప్పుడైతే ప్యాక్ ఉందో, ఒక చేతిలో ప్యాక్ ముక్కలు, ఒక చేతిలో మందు గ్లాసు, ఇది నా రొటీన్ వ్యవహారం అయిపోయింది. సో అది ఎంతగా అలవాటు అయిపోయిందంటే తర్వాత కాలంలో నేను టూర్ వెళ్ళాల్సి వచ్చినా కూడా ఒంటరిగా హోటల్లో ఉన్నప్పుడు ఆ సాయంత్రం పూట బీరు తెప్పించుకుని బీరు తాగేసి భోజనం చేసి పడుకోవటం అన్నది జరుగుతూ వచ్చింది. సో విచ్ మీన్స్ నేను తాగటం మొదలుపెట్టిన మొదటి రోజుల నుంచే నేను మన డిస్క్రిప్షన్ ప్రకారం కనుక లెక్కేసుకుంటే తాగుబోతుగా ఉన్నా అని చెప్పి అనుకుంటా. మొదటి 2 సంవత్సరాలు పెద్ద ఇబ్బంది పెట్టలేదు, కానీ 3వ సంవత్సరం నుంచి బాగా పగలు కూడా తాగటం ప్రారంభమైంది. కారణం కొద్దిగా చేతులు వణకటం, ఆ సమయానికి కనుక ముందు పడకపోతే ఏదో కొద్దిగా లోటుగా ఉన్నట్లు కనబడతాం. దీంతో పగలు కూడా రెగ్యులర్ గా తాగటం మొదలైంది. ఆ సమయంలో నా భార్య నన్ను హెచ్చరించింది, ఏమైనా నీకు పెళ్లి అయ్యే సమయానికి ముందు అలవాటు లేదు, నువ్వు ఇప్పుడే రాత్రే తాగొస్తున్నావు అనుకుంటే ఇప్పుడు పగలు రాత్రి 2 పూట్ల తాగుతున్నావు, నీ పరిస్థితి బాగోలేదంటే ఆవిడ హెచ్చరిక నేనేం పట్టించుకోలే. ఎందుకంటే నాకు శారీరక ఆరోగ్యం మంచిది ఉండేది. రెండోదేమో ఆర్థికంగా ఆ సమయానికి నేనేం ఇబ్బందులు పట్టల. మూడోది నాకు తెలిసినంతలో ఇది నాకు అసహజం అనిపించలా. పగలు రాత్రి తాగటం ఇట్ డింట్ లుక్ అన్నేచురల్ టు మీ. ఇదేం చాలా సహజంగా కనబడింది. ఎవరో తాగనాడు ఉంటే వాడు అసహజమైన వ్యక్తిలాగా నాకు కనబడేవాడు. సో ఆ రకంగా మొదలైంది. ఆ తర్వాత 9 సంవత్సరాల పాటు త్రాగుడుతోటి విపరీతంగా వేధించబడ్డా. అనేక మార్లు బింజ్ డ్రింకింగ్. ముఖ్యంగా జరిగింది ఏంటంటే ఏదైతే హాని జరిగిందో, మొదటి హాని ఏంటంటే నా విలువలు. నేను మీతో చెప్పుకున్నట్టుగా నా సొంత విలువలేం కాదు, నేను పెరిగినటువంటి కుటుంబ నేపథ్యంలో ఏదైతే కొన్ని విలువలు ఉంటా వచ్చినాయో, మందు ముట్టుకున్నంత వరకు, ప్యాకెట్ లేనంత వరకు నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు, మోసం చేసేవాడిని కాదు, అవినీతికి పాల్గొనేవాడిని కాదు. లైంగిక ప్రవర్తన కూడా సంపూర్ణంగా నైతికంగా ఉంటుండే. మరి అటువంటిది ఉదాహరణ ఒకటి ఎప్పుడైతే ఈ పేకాట ముందు మొదలైందో ఇంట్లో అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టా. ఇతరులను మోసం చేయటం మొదలుపెట్టాను, అప్పులు చేయటం మొదలుపెట్టా. అదనంగా నా ఉద్యోగం నాకు కల్పించినటువంటి కొన్ని ఫెసిలిటీస్ ను ఉపయోగించుకుని వేరే రకంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టా. నైతికంగా లైంగిక ప్రవర్తనలో మరిన్ని సార్లు కాదు, కానీ కొన్నిసార్లు అయినా నేను విపరీతమైన కోరికతో వేధించబడతాం. ఆ క్రమంలో కొన్ని రకాల ఇండిస్క్రిషన్స్ కూడా నా జీవితంలో జరుగుతుంది. సో ఇది నా వ్యక్తిగతంగా ఈ రకంగా జరుగుతూ ఉంటే, రెండోది ఏంటంటే సమాజంలోకి వచ్చేటప్పటికేమో సంపూర్ణంగా త్రాగుబోతని చెప్పి ముద్రపడింది. వీటికి మందు పోస్తే వీడిని ఏదో రకంగా మేనేజ్ చేస్తున్న అభిప్రాయం నేను నా డిస్ట్రిబ్యూటర్లు కూడా కల్పించడం జరిగింది. కుటుంబ విషయానికి వస్తేనేమో పాపం పెళ్లి సమయానికి నా భార్య చాలా హుషారుగా ఉండేది. నేను మందు మొదలు పెట్టే సమయానికి నేను ఉద్యోగం చేసేవాడిని, నా భార్య ఎంఏ చదువుతూ ఉండేది. చక్కగా ఉండేది, మందు మొదలు పెట్టినంత కాలం చక్కగానే ఉండేది కుటుంబం. సాయంత్రం సమయం వస్తే సినిమాకి వెళ్ళటమో, స్నేహితులు ఇంటికి వెళ్ళటమో, లేకపోతే ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకోవటం చేసేవాళ్ళం. ఎప్పుడైతే ఈ పేకాట అలవాటై దాంతోపాటు మందు కూడా అలవాటు అయిపోయిందో, ఉదయం పూట బాగానే ఉండేవాడు, కానీ సాయంత్రం సమయం వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనసు అలా లాగేది. చేతులు ఊరుకునేవి కాదు, హడావుడిగా ఏదో కారణం చెప్పి అబద్ధం చెప్పి వెళ్తా ఉండేవాడు. ఈ మా ఇద్దరు వైవాహిక జీవితంలో మందు చాలా త్వరగా ప్రవేశించింది. బహుశా ఎక్కువ నెలల పాటు నేను మందు తాగకుండా ఉన్నా అని చెప్పి అనుకోను.
సో హుషారుగా ఉండేది. ఎప్పుడైతే నేను ఈ పగలు రాత్రి ఆ తర్వాత ఇక పొద్దున్న ఉదయం వణుకుతున్న శరీరంతో నిద్ర లేవటం, ఇంట్లో ఉంటే మందు ఉంటే సరే, ఇంట్లో లేకపోతే వీధిలో ఉంటబడి తిరగటం, ఇవన్నీ ఎప్పుడైతే మొదలైందో ఒక మనిషి తను కూడా నీరసపడిపోయింది. అయితే నాకు పెళ్ళి ఇప్పుడు దరిదాపు 79, అంటే దరిదాపు 45 సంవత్సరాలు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకుండా అప్పుడున్న పరిస్థితుల్లో భార్య వదిలిపెట్టేసి వెళ్ళటం అన్నది చాలా తక్కువ మార్లు జరుగుతూ ఉండేది. సో ఆవిడ నన్ను వదిలేసి వెళ్దాం అన్నటువంటి ఆలోచన ఆవిడకి లేనప్పటికీ కూడా జీవితం నిస్సారంగా గడపటం, ఆవిడ కూడా నిస్సారంగా ఉండటం అనేది నేను గమనించడం జరిగింది. కానీ ఐ వాజ్ హెల్ప్లెస్. నేనేమి ఎప్పుడైనా మద్యానికి సంపూర్ణంగా బందీ అయిపోయాను, అది లేదా జీవితం అడుగు తీసి అడుగేయటం కష్టమైపోయిందో, నేను కూడా ఏం చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితికి దిగజారటం జరిగింది. ఈ లోపల నా కూతురు పుట్టింది. నేను ఈ విషయంలో కొద్దిగా పర్టికులర్ గా ఉంటా పిల్లల విషయంలో. మిగతా సోదరులకు ఉపయోగపడచ్చు నా అనుభవం. ఎందుకంటే నా కూతురు పుట్టింది, చక్కగా నేనంటే ప్రేమగా ఉండేది, నాకు కూడా తనంటే ప్రేమగా ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే ఎక్కువ భాగం ఎప్పుడైతే త్రాగుడికి కేటాయిస్తానో, ఎక్కువ సమయం త్రాగుడులో మునిగిపోతూ వచ్చానో, పిల్ల ఎదిగే కొద్దీ నేను ఆ అమ్మాయికి ఉపయోగపడతాం అనేది క్రమేపీ తగ్గిపోయింది. నేను త్రాగటం మొదలుపెట్టిన 2 సంవత్సరాలకి నాకు కూతురు పుట్టింది. నేను కార్యక్రమంలోకి వచ్చి మందు సమస్యకు పరిష్కారం కనుక్కునే సమయానికి మా అమ్మాయికి 10 సంవత్సరాలు. సో నేను ఈ సోపానాల కార్యక్రమం చేపడతా, నేను మా అమ్మాయికి తర్వాత మొత్తం నా జీవిత చరిత్ర అంతా చెప్పి క్షమాపణ కోరుకున్నప్పుడు మా అమ్మాయి ఒక మాట అంది నాతో. నీవు నువ్వు చివరి రోజుల్లోకి వచ్చేటప్పుడు నీ త్రాగుడు ఎక్కువగా ఒక అపరాధ భావంతో కొనసాగింది, నేను అది గమనించగలిగాను. కానీ నాకు సంబంధించి ఒక విషయం ఏంటంటే, ఆ, నీ మీద నువ్వు ఆధారపడదగ్గ వ్యక్తివి కాదని చెప్పేసి నేను దృఢమైన నమ్మకానికి వచ్చాను. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, స్కూల్లో జరిగినప్పుడు కానీ, లేకపోతే బయట కానీ నాకు ఇబ్బంది కలిగే అంశాలు జరిగినప్పుడు నీకు వచ్చి చెప్పుకోవాల్సిన అగత్యం ఏర్పడినప్పుడు నువ్వు ఆ, నువ్వు నమ్మదగిన వ్యక్తివి కాదని చెప్పేసి నేను నీ దగ్గరికి వచ్చి చెప్పలేదని చెప్పేసి చెప్పాను. ఇక సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎదిగే పిల్లలు సంవత్సరం పాటు తల్లితో ఉన్నా కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు, తండ్రే కుటుంబంలో పెద్దని ఒకటి, తండ్రే కుటుంబాన్ని బాధ్యత వహిస్తున్నాడని రెండోది, మూడు, తండ్రి బయట సంఘంలో ఎక్కువగా సంఘానికి బయట ఉన్న సంఘానికిను తనకి ఏ, మధ్యలో ఉన్నటువంటి కనెక్టింగ్ పాయింట్ తండ్రి అన్న సంగతి పిల్లలు గమనిస్తారు. గమనించి ఆ, గమనిస్తారు. సో ఆ రకంగా వాళ్ళు ఆశ పెట్టుకుంటారు, తండ్రి తనను భద్రంగా చూసుకుంటూ మేము బయట సంఘాన్ని పరిచయం చేస్తూ ఉంటారు. దురదృష్టవశాత్తు ఎప్పుడైతే మందులో మునిగిపోయినో ఆ కర్తవ్యం నేను నిర్వహించలా. సో ఆ కారణం చేత మా అమ్మాయి ఈ మాట అంటుంది జరిగింది. మన కార్యక్రమంలో చాలా మంది విషయంలో కూడా నేను ఈ విషయాన్ని ఎప్పుడు ప్రత్యేకించి పేర్కొంటూ ఉంటాను. పిల్లల విషయంలో మనం అనుకున్నట్టుగా ఇప్పుడు, ఎందుకంటే నేను కార్యక్రమంలో వచ్చిన తాగటం మొదలుపెట్టిన 2 సంవత్సరాలకు కూతురు పుట్టింది. పరిష్కారం లభించే సమయానికి మా అమ్మాయికి 10 సంవత్సరాల వయసు. వయసు చిన్నదే కాబట్టి ఏ రకమైన ప్రభావం లేదులే నా తాగుడని చెప్పేసి భావిస్తూ వచ్చింది చాలా కాలం పాటు. కానీ అది వాస్తవం కాదు, 100% అది అబద్ధం. ఆ పసి హృదయాల్లో తండ్రి యొక్క నిర్లక్ష్యం, తండ్రి అందుబాటులో లేనితనం, తండ్రి ఇంటికి ఏ రకంగా ఇంటికి వస్తాడు, ఏ రకంగా వస్తాడని చెప్పేసి, ఏ రకమైన వస్తాడని, హలో, నాటోరా. హలో. ఏ రకమైన అవగాహన లేకపోవటం, ఇది పిల్లల్లో ఒక ముద్ర వేసేస్తుంది. సో ఆ ముద్రను తొలగించాల్సిన బాధ్యత కార్యక్రమంలో ప్రవేశించిన తర్వాత జీవితంలో అది చేసినటువంటి ఆ హానిని సరిచేయవలసినటువంటిది, ఇంకా మెరుగ్గా అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం అనేది కూడా నేను గమనించింది ఏంటంటే, బహుశా నా అనుభవం నుంచి చెప్పాలంటే నేను పట్టించుకోలే. కానీ అది తప్పని చెప్పేసి నేను తర్వాత కాలంలో తెలుసుకోవడం జరిగింది. సో అది తాగుడు వలన కుటుంబంలో నా భార్యకి నా పిల్లకి జరిగింది. అది ముఖ్యంగా మా నాన్నగారు, మేము 6 అన్నదమ్ముల్లో ఇద్దరం తాగటం మొదలు పెట్టాం, ఇద్దరం తాగుబోతులు అయ్యాం. మా నాన్నగారు పాపం చాలా ధైర్యవంతుడు. ఆయన ఇంకెంత టైం ఉంది కార్తీక్ నాకు? ఓకే. ఇంకా మీకు అట్లీస్ట్ 20, అదే ఇంకా మీకు గో ఫర్ అనదర్ 30 minutes. థ్యాంక్ యూ. మా నాన్నగారు చాలా ధైర్యవంతుడు. ఆయన కమ్యూనిస్ట్ గా ఉన్నాడు. ఆయన పొలిటికల్ గా రాజకీయంగా బాగా చురుకున్నటువంటి సమయంలో కనబడితే కాల్చివేయమని చెప్పేసి ఆర్డర్స్ ఉండేవి. ప్లస్ 10 సంవత్సరాల పాటు దరిదాపు మనిషి అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు.
తర్వాత సంసారం పెద్దదైనా కూడా తన విలువలు కోల్పోకుండా కష్టపడి కుటుంబాన్ని ఎటు రావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. మా ఇద్దరి పరిస్థితి చూసి పాపం కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. నీళ్లు పెట్టుకుని నాతోటి ఏమన్నాడంటే, "రే, నేను దేశం అంతా తిప్పుతాను, దేశం అంతా తిరుగుతా, ఎక్కడ ఎక్కడ నీలో మార్పు వస్తుందో అక్కడ అప్పటి వరకు నేను తిప్పుతానే ఉంటా" అని చెప్పేసి మా నాన్నగారు నన్ను అడగటం జరిగింది. అది ఎంత టైం అయినా బట్టినే, నువ్వు ఉద్యోగం మానేసి నాతో పాటు తిరుగు, నేను దేశంలో ప్రతి చోటకి నేను తీసుకుపోతా అని చెప్పేసి మా నాన్నగారు నన్ను అడగటం. ఆ సమయంలో ఆయన ఇచ్చినటువంటి ఆఫర్, ఎందుకంటే మన పూర్వకాలంలో ఈ రకంగా కొన్ని ప్రదేశాలు మారితే బహుశా ఆయన ఆలోచన కూడా ఈ రకంగా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం, ఇంకో ప్రదేశం, ఇంకో ప్రదేశం, ఈ రకంగా తిరుగుతుంటే ఏదో ఒక ప్రదేశంలో ఆ, నాలో మార్పు సంభవిస్తుంది అన్నది ఆయన అభిప్రాయం. ఆయన మా మా నాన్నగారి కుటుంబంలో అందరూ కూడా 95లు 100లు బతికారు. ఆయన సిస్టర్స్ కానీ ఆయన బ్రదర్ కానీ అందరూ, మా నాయనమ్మ మా తాత. దురదృష్టవశాత్తు మా నాన్నగారు 70 దాటంగానే చనిపోవటం జరిగింది. అయితే ఆయనకి ఆయన చనిపోయే సమయానికి నేను కార్యక్రమంలోకి, నేను 92లో వచ్చాను, ఆయన 95లో చనిపోయారు. 3 సంవత్సరాలు నేను త్రాగకుండా ఉండటం గమనించారో లేదో నేను ఎప్పుడైతే ఆయన అడగలేదు. నేను కూడా నా త్రాగు గురించి తర్వాత జీవితంలో ఆయన దగ్గర ప్రస్తావన పుట్టాల. దాని కారణం ఏంటంటే మా అన్నయ్య ఎవరైతే తాగుబోతారో ఆయనకి సమస్య తీవ్రమైంది. సో ఆ కారణంగా నేను బయటకు వచ్చానటువంటి దాని నుంచి ఏ రకమైన సంతృప్తి ఆయనకి మిగల. ఇంట్లో ఇంకో వ్యక్తి ఉన్నాడు. సో తల్లిదండ్రులకు వచ్చేటప్పటికి మన పుస్తకంలో రాస్తారు, బిగ్ బుక్ లో, మరి చాలా మంది చదువుంటే గనక ఆ, వాళ్ళకి గుర్తుంటది. తమ కళ్ళ ముందే కృషించిపోతున్న కొడుకుని చూసి ఏ తల్లిదండ్రులు తట్టుకోలేరని చెప్పేసి ఒక వాక్యం రాయబడి ఉంటుంది దాంట్లో. సో ఆ రకం మా నాన్నగారు కూడా పాపం, మా అమ్మ కొద్దిగా గట్టిగానే ఉంది కానీ ఆవిడ మనసులో బాధ ఉన్నా కూడా పాపం బయటకు చెప్పుకునేది కాదు. కొద్దిగా మా నాన్నగారి కంటే మరి ఇంకొద్దిగా ఇంకో పెచ్చు కొద్దిగా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆ మా నాన్నగారు చాలా బలహీనమైపోయాడు, మానసికంగా చాలా వ్యర్థం తీసి ఆయన సమయం కంటే ముందే ఆయన చనిపోవడం జరిగింది. ఆ, మరి ఆ సమయానికి, ఆ 95 సంవత్సరం మా అన్నయ్య ఇంకా తాగుతూనే ఉన్నాడు, ఆయన చనిపోయే సమయానికి ఇంకా తాగుతూనే ఉన్నాడు. సో ఇది కుటుంబానికి జరిగేటువంటి డ్యామేజ్ చెప్పలేము. ఇక మా అత్త మామలు, మా మామగారు, తర్వాత నా బావమరుదులు నాతో పాటు ఉన్నారు. నా బావమరుదులు కొద్దిగా అసహించుకునేవారు నన్ను, ఎందుకంటే వాళ్ళు నాతో పాటే ఉన్నారు. మా మామగారును మా బావమరుదు ఇద్దరు కూడా మా కుటుంబంతో పాటు ఉండేవారు. ఎందుకంటే మా అత్తగారు నా పెళ్ళైన కొంతకాలానికి ఆవిడ చనిపోవటం జరిగింది. సో తర్వాత మా మామగారు రిటైర్ అవటం, నా బావమరుదులు ఇద్దరు వాళ్ళ ఇంజనీరింగ్ చదువులు పూర్తి చేసుకుని నా దగ్గర ఉండేవారు. సో నేను 24 గంటలు త్రాగుడుతో మునిగిపోవటం, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఎవరు తాగుబోతులేడు, నేనే మొదటి తాగుబోతుంది. సో అసహించుకునేవారు కానీ బయట పెట్టేవారు కాదు. నాకేం పిచ్చి కోపం వస్తా ఉండేది అప్పుడప్పుడు. మా భార్యతో తగాదా పడతా ఉన్నాను, ఇది నా ఇల్లు, నా డబ్బులు నేను ఖర్చు పెడుతున్నాను, వాళ్ళని అసహించుకోవటం ఏంటని చెప్పేసి నేను ఎప్పుడైతే ఆ మాట్లాడానో నా భార్య బాధపడతా ఉండేది. సో వాళ్ళని బయటకు పంపుదామంటేనేమో వాళ్ళకి ఆడతోడు లేరు. సో ఈ రకంగా చాలా క్లిష్టంగా కుటుంబ సంబంధాలు వెళ్తూ వచ్చినాయి. ఇక ఉద్యోగానికి వచ్చేటప్పటికి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పనిచేసేవాడిని, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో. ఆ, చాలా కాలం ఉద్యోగం, నాకు సమర్థత మిగతా నాతో పాటు పనిచేసే నాలాంటి ఉద్యోగం నిర్వహించే వ్యక్తులకు ఏదైతే సామర్థ్యాలు ఉన్నాయో, ఏ రకాలైన సామర్థ్యాలు నాకు ఉన్నాయి ఆ సమయం, నేను చదువు ముగించుకునే సమయానికి, ఉద్యోగంలో ప్రవేశించే సమయానికి. కానీ దురదృష్టం ఏంటంటే నేను తాగుబోతుని. ఆ తాగుబోతైన కారణంగా నా బాధ్యత నేను సరిగ్గా నిర్వహించేవాడిని కాదు. అది కాకుండా నాది ఫీల్డ్ జాబ్, అదైన కారణంగా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగలటానికి నాకు అవకాశం ఉండేది. ఇప్పుడు బాస్ వస్తున్నాడంటే మట్టుకు అది ఒక నరకం. ఆ, ఆయన 10ంటికి వస్తున్నాడంటే నేను 4ంటికి వెళ్ళేసి ముందు తాగేసి బ్రష్ చేసుకున్నా. మీరు చెప్తే నమ్మరు, కొన్ని సంవత్సరాల పాటు నా బ్యాగ్ లో ఒక బ్రష్, టూత్ పేస్ట్, టంగ్ క్లీనర్ ఉండే. నా కార్యక్రమం వచ్చే సమయానికి నా పళ్ళు సగం అరిగిపోయింది. ఎందుకంటే నా ఆలోచన ఏంటంటే తాగి బ్రష్ చేసుకుంటే వాసన రాదు, వాసన రాదు కాబట్టి నేను పట్టుబడి ఎవరిని తాగి ఉన్నా అని చెప్పి అనుకోరు. ఈ రకంగా నా ఆలోచన సాగుతా ఉంది. సో ఉద్యోగానికి వచ్చేటప్పటికి మందు తాగినప్పుడేమో పుల్లాగా ఉండేవాడిని, ఇప్పుడు మందు ఎప్పుడైతే దిగిందో ఉద్యోగం పోతుందన్న భయం ఉండేది. కారణం ఏంటంటే నన్ను 2 సార్లు కౌన్సిలింగ్ పిలిచారు. ఇది గవర్నమెంట్ ఉద్యోగం అవటం వలన ఒక రకమైన పద్ధతి ఫాలో అవ్వాల్సి వచ్చేది, ప్రొసీజర్, తీసే విధానంలో ముందర కౌన్సిలింగ్ చేయటం, నోటీస్ ఇష్యూ చేయటం, సస్పెండ్ చేయటం, ఆ తర్వాత ఫైనల్ గా డిస్మిస్ చేయటం, ఇది ఒక రకమైన ప్రొసీజర్. అదే ప్రైవేట్ కంపెనీ అయితే నాలాంటి 100 సార్లు తీసేవారు,
అసలు ఏ ప్రైవేట్ కంపెనీ వాడు నన్ను పెట్టుకునేవాడు కూడా కాదు. సో అప్పుడు భయం వేసేది. ముందాగి ఉన్నప్పుడే ధైర్యంగా ఉండేవాడు. నన్ను ఎవడేం పేకలేడు, ఉద్యోగం పోయినా కూడా నేను బతకగలను పిచ్చి ధైర్యం ఉంటా ఉండేది. ఎప్పుడైతే ఆ తాగిన మందుది యొక్క మత్తు దిగిపోయిందో అప్పుడు మళ్ళా భయం మొదలైసి, మళ్ళీ భయం మొదలవగానే మళ్ళా ధైర్యం తెచ్చుకోవటం, మళ్ళీ తాగటం. ఈ రకం ఒక విషవలయం. ఇట్స్ వాజ్ లైక్ సైకిల్ ఆఫ్ విషియస్నెస్ అనమాట. ధైర్యం తెచ్చుకోవడానికి ముందు ఆడటం, ధైర్యం వచ్చిన తర్వాత పేటరేగిపోవటం, మళ్ళీ మత్తు దిగిపోవటం, మళ్ళీ తాగటం, ఈ రకం వచ్చేసి. సో ఈ రకంగా దాదాపు నాది రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పాలి. ఈ సంఘంలో త్రాగుబోతు ముద్రను పడింది. నేను సాధారణంగా మీతో చెప్పినట్టుగా మొదటి రోజులు లేదు ఇతరులతో కూర్చుని తాగా, కానీ చివరికి వచ్చేటప్పటికి నేను ఒంటరిగా తాగడానికి ఇష్టపడే వ్యక్తిని. ఆ రకంగా జరిగింది నా జీవితంలో. రెండోది, ఐ యూస్ టు మైండ్ మై బిజినెస్. సాధారణంగా నా 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 తాగుడు నా నడుపుకునేవాడిని తప్పితే ఇతర విషయాల్లో కల్పించుకోవటం చాలా తక్కువ. కానీ కల్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ కల్పించుకున్న సందర్భాల్లో అక్కడ నేను ఎవరితో అయితే మామూలుగా స్నేహితం చేయను అటువంటి వ్యక్తులతో స్నేహితం చేశా. ఆ స్నేహితం చేసిన కారణంగా అనేక రకాలైన తగాదాలు, పోలీస్ స్టేషన్లో, ఏదో కొద్దిగొప్ప పరపతి భగవంతుని దయ, ఆ సమయానికి మిగతా స్నేహితుల సమయస్ఫూర్తిగా వ్యవహరించడం కారణంగా నేను జైలు జీవితం గడపలేదు. కానీ లేకపోతే నేను జైల్లో ఉండాల్సిన వ్యక్తిని. నేను మొన్న విజయవాడలో జైలు దగ్గరికి వెళ్ళి ఇన్మేట్స్ తో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఈ విషయాన్ని పంచుకోవడం జరిగింది. నేను కూడా ఇక్కడ ఉండవలసిన వ్యక్తినే, కానీ తాగే రోజుల్లో. కానీ కొన్ని ఇక భగవంతుని దయ వల్ల నాకు ఆ పరిస్థితి కలగలేదు, లేకపోతే ఉండవలసిన వ్యక్తిని అని చెప్పేసి నేను నా అనుభవాన్ని పంచుకోవడం జరిగింది. సో ఈ రకంగా చాలా తాగటానికి ముందు ఎంతో ఉన్నతమైనటువంటి విలువలతోటి జీవితం సాగించుదాం అనుకున్న వ్యక్తిని ఎప్పుడైతే తాగుడు నా దాంట్లోకి వచ్చిపోయిందో, తర్వాత తాగుడు చాలా స్పీడ్ గా, ఇట్ వాజ్ లైక్ ఇంగ్లీష్ లో రోలర్ కోస్టర్ రైడ్ అంటారు. చాలా స్పీడ్ గా తాగుబోతున్నాయి పోవటం, చాలా స్పీడ్ గా చాలా పతనం అయిపోవటం, నైతికంగా అన్ని రకాలుగా. తాగింది 12 సంవత్సరాలే, కానీ తాగటం మొదలుపెట్టిన మొదటి సంవత్సరాల నుంచి కూడా నేను తాగుబోతుంది లెక్కే. నాది ఫీల్డ్ జాబ్ అవటం వల్ల నాకు తాగటానికి కూడా విపరీతమైన అవకాశం. ఇప్పుడు ఏ సమయంలో తాగినా కూడా ఎవరు అబ్జెక్షన్ పెట్టినటువంటి ఇది ఉంటాం. డబ్బులకి ఎప్పుడైతే అవినీతితోటి విపరీతంగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టానో, డబ్బులు లోటు లేకపోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. ఇలా అని చెప్పేసి నేను సంపూర్ణంగా తిరుగుబాటుదారుడుగానో లేకపోతే విశృంఖలమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగానో లేని. చివరికి వచ్చేటప్పటికి నాకు తెలుస్తూనే ఉంది, నేను మద్యానికి బానిసనయ్యాను. నా జీవితాన్ని సరిగ్గా అంత తాగుడుతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతున్నాను. ఇది నేను అనుకున్నాను కదా, ఎందుకంటే నేను ఎప్పుడు అనుకోవాలి నా జీవితంలో తాగడానికి ముందు నేను ఎప్పుడైనా తాగుతాను కానీ, తాగిన తర్వాత తాగుబోతున్నవుతాను కానీ నేను ఎప్పుడు నా జీవితంలో ఊహించాల. ఇతరులకు చేస్తున్న హాని పట్ల కూడా నేను నాలో చివరికి వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి పశ్చాత్తాప ధోరణి ఉండేది నాలో. చాలా ఇతరులు చేసిన హాని, ఎందుకంటే కొంతమంది విషయంలో నేను చేసిన హాని తిరిగి సరి చేయటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా నాలో పశ్చాత్తాప భావనలు మిగిల్చిని. తప్పు చేస్తున్నానని చెప్పేసి అప్పుడప్పుడు అవగాహనకు వచ్చేది, కానీ నేను సంపూర్ణంగా నిస్సహాయ పరిస్థితిలో కొనసాగుతూ ఉండేవాడిని. సో ఎప్పుడైనా ఇక లాభం లేదు, ఏదో రకమైన ప్రయత్నం చేసి దీన్ని ఆపేయాలని చెప్పేసి అనుకుని 3-4 రకాలుగా నేను ప్రయత్నాలు చేశాను. ఒకటి, నేను మరి ఎగతాళిగా అన్నానో లేకపోతే, ఎందుకంటే మీతో చెప్పినట్టుగా నా కార్యక్రమంలో ప్రవేశించే సమయానికి కూడా భగవంతుడి గురించి ఏ రకమైన అవగాహన లేదు. సో కాకతాళీయంగా అన్నానో లేకపోతే నా స్నేహితులు నన్ను బలవంతం పెట్టారో, లేకపోతే తాగి ఉన్న మీదట నోరు జారానో నాకైతే తెలియదు, కానీ నేను అయ్యప్ప మాల వేసుకుంటానంటాం. మా స్నేహితులు నాకు అయ్యప్ప మాల వేయించడం జరిగింది. నాకు ఆ రోజు వాళ్ళకి కూడా బాగా గుర్తు. రాత్రి వరకు బాగా బార్లో తాగుతూ వచ్చేసారు ఇంటికి. వాళ్ళు పొద్దున్న 4 వచ్చి నన్ను నిద్రలేపారు. నాకు విపరీతంగా అసలు ఏమాత్రం వెళ్ళాలనిపించలా. కానీ దీనికి తయారీ ఆల్రెడీ నల్ల బట్టలు కొనుక్కున్నాను, ఇవన్నీ తయారు చేసుకుని ఉంచుకున్నా. నా భార్య కూడా నిద్రలేపి వాళ్ళు వచ్చారు కదా, నువ్వు అయ్యప్ప మాల వేసుకుంటాను బయలుదేరమని చెప్పేసి అంటుంది.
సరే బలవంతంగా వాళ్ళతో పాటు బయలుదేరి చెరువు కట్ట దగ్గరికి వెళ్ళాం. వాళ్ళందరూ స్నానాలు చేస్తున్నారు. ఒక గురుస్వామి గారు ఉన్నారు. నేను మొట్టమొదటిసారి దీక్ష తీసుకుంటున్నాను కాబట్టి వారిని ఆ వ్యక్తిని కన్యస్వామి అని చెప్పేసి అంటారు. ఆ వ్యక్తికి కొద్దిగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తారు. నా పట్ల కూడా ఆ రకమైన వాళ్ళు ఎక్కువసేపు చూపిలా. నేను వాళ్ళందరూ స్నానం చేస్తున్నారు. నేను చెరువు గట్టు మీద తలపట్టుకుని కూర్చున్నా. ఏంటి నా పరిస్థితి ఇలా దిగజారిపోయింది. నాకు స్నానం చేయబుద్ధి అవట్లే, ఏం చేయబుద్ధి అవట్లే. కానీ ఈ లోపల స్నానం చేసే నాళ్ళు వచ్చేసి, ఏమంటే మీరు స్నానం చేయండి, పూజకి వెళ్దాం అని చెప్పేసి స్నానం చేశాను. ఆ తర్వాత 2 రోజులే నేను తాకుండా ఉంది. మొత్తం అనుకుంటున్న కార్యక్రమం మొత్తం 45 రోజులు 50 రోజులు సాగింది. అంటే ప్రయాణం కూడా కలిపి, కేరళ ప్రయాణం కూడా కలిపి 2 రోజులే. 3వ రోజు నుంచి నేను టూర్కి వెళ్ళాను. నా తాగుడు నా సిగరెట్ నాయే. కానీ నేను అనుకునేది ఏంటంటే ఇప్పటికి ఎంతసేపటికి నేను మేనేజ్ చేస్తున్నా. ఆ 40 రోజులు ఆ డ్రెస్ వేసుకునే ఉన్నాను నేను. నా మొహానికి విభూతి రేఖలు ఉన్నాయి, గడ్డం పెరిగింది, మెడలో ఆ, రుద్రాక్షమాల ఏదో ఒకటి ఉంటా ఉండేది. ఆ, నేను తాగుతూ ఉంటాను. నేను అనుకున్నది ఏంటంటే నేను తాగుతున్నా కూడా వీళ్ళు నన్ను తాగనట్టుగానే పరిగణిస్తున్నారు. ఎందుకంటే నేను ఐమాల్లో ఉండేవాడిని. కానీ ఒక రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళా, పెళ్లికి తాగే వెళ్ళాను. అక్కడ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, నా బంధువు. సో ఆయన ఏదో గొప్పగా నేను మామూలుగానే ఉన్నా అని చెప్పేసి చూపించడానికి అని చెప్పేసి వెళ్ళి, ఏమండి బాగున్నారా అని చెప్పేసి అడిగితే ఆయన ఒకటే మాట్లాడు నా కళ్ళు చూసి, ఏమంటే మీరు ఎన్ని వేషాలు వేస్తారని అన్నాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. అదే ఇప్పుడు తాగుబోతుకి ఎలా ఉంటుందంటే, అప్పుడు దాకా ఆయన మంచాడు, ఆయన పలకరించుదాం అని చెప్పి బయలుదేరినాన్ని ఎప్పుడైతే నన్ను మీరు ఎన్ని వేషాలు వేస్తారని అన్నాడు, వీడు సన్నాసేదో అని చెప్పేసి మనసులో అతని గురించి అతను జీవితంలో జరిగిన లోటుపాట్లు ఇవన్నీ ఒకటి కాదు, ఒక అరగంట సేపు అతన్ని తీవ్రంగా మనసులోనే విమర్శించుకుంటూ వచ్చాను. ఈ రకంగా ఉంటుంది ఆల్కహాలిక్ బిహేవియర్. సో అయ్యప్ప మాల అయిపోయింది. తర్వాత నేనే ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళా. కాకినాడ దగ్గర సర్పవరం జంక్షన్ లో ప్రకృతి ఆశ్రమం గురించి చదివి అక్కడికి వెళ్ళాను. ఒక 5 రోజుల పాటు ఉన్నాను. 5 రోజులు నేను మందుకు దూరంగా ఉన్నా. తిరిగి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక వారం 2 వారాలు దూరంగా ఉన్నా. అంతకుముందు తాగే రోజుల్లో నాతో పాటు పనిచేసిన నా కొలీగ్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ, నువ్వు ఎందుకు మామూలుగా తాగలేవు, రోజు 2 పెగ్గులు తాగొచ్చు కదా, 2 పెగ్గులు తాగితే నీకు ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది ఉండదు, చక్కగా జీవితం అంతా హ్యాపీగా గడిచిపోద్ది అని చెప్పేసి అనేవారు. నేను కూడా ఆ రకంగా అనుకునేవాడిని, రోజు 2 పెగ్గులు తాగితే బాగుండు అని చెప్పేసి. కానీ ఎప్పుడు కూడా ఒకరోజే ప్రయత్నం చేశాను. ఆ ఒక్కరోజు కూడా నేను సఫలీకృతం అవ్వాల. 2 పెగ్గులు అనుకున్నాను, మామూలుగా రొటీన్ లాగానే యూజువల్ గానే తాగటం జరిగింది. సో ప్రకృతాశ్రమానికి వెళ్ళి వచ్చిన వారం 2 వారాల తర్వాత నాకు సమయం పూర్తిగా గుర్తురాట్లా. ఏముందిలో 2 పెగ్గులు తాగుదాం, అందరూ 2 పెగ్గులు తాగితే తప్పులేదు అంటున్నారు నుంచి మళ్ళీ మొదలు పెడతాం. అలా మొదలు పెట్టిన తర్వాత మనందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క కొద్ది కాలం పాటు దూరంగా ఉండి మళ్ళీ తిరిగి త్రాగటం మొదలు పెట్టినా కూడా పరిస్థితి మరింత దిగజారిపోతుందని, అతను నియంత్రణ మరింత త్వరితంగా కోల్పోతాడని చెప్పేసి తెలిసిన సంగతి. నా విషయంలో కూడా అదే జరిగింది. మరింత త్వరగా మరి ఈసారి అంతకుముందు ఉన్నటువంటి కొద్దిపాటి నియంత్రణ ఇప్పుడు క్రమేపీ తగ్గిపోతాం మొదలుపెట్టి. ఆ తర్వాత ఒకసారి పేపర్లో చదివా, రష్యాలో ఎవరైతే శ్రామికులు ఉంటారో, త్రాగుడికి బానిసైనటువంటి శ్రామికులు ఉంటారో వాళ్ళందరినీ, కొంతమందిని ఒక ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ ని 2 షెడ్ లో పడేసి ఒక వారం రోజుల పాటు ఒట్టి మంచినీళ్ళు ఇచ్చారంట వాళ్ళకి. ఒట్టి మంచినీళ్ళు ఇచ్చి వారం రోజుల తర్వాత షట్టర్లు ఎత్తి బయటికి తీస్తే వాళ్ళందరికీ కూడా చేతులు వణకటం ఇవన్నీ కూడా తగ్గిపోయి కొద్దిగా మెరుగైనటువంటి ఆరోగ్యంతో బయటికి రావడం జరిగిందని చెప్పేసి నేను పేపర్లో చదివాను. ఇట్ వాస్ సంథింగ్ లైక్ అన్ ఎక్స్పెరిమెంట్. ఇదేదో బాగుందని చెప్పేసి నేను 2 సార్లు పస్తున్నా. ఒకసారి 10 రోజులు, ఒకసారి 12 రోజులు కఠినంగా ఉన్నా పస్తు. కేవలం మంచినీళ్ళు, లేకపోతే నిమ్మరసం, లేకపోతే మజ్జిగ, లేకపోతే ఇంకేమన్నా జ్యూస్ తాగటం తప్పితే ఘనాహారం కూడా నేనేం తీసుకోవాలి. ఈ 10 రోజుల తర్వాత, 12 రోజుల తర్వాత ఆ, నా శరీరం సంపూర్ణంగా కుదుట పడింది, వణుకుడు తగ్గిపోయింది. తిరిగి ఆ, శోభ అంతకుముందు ఒక మనిషిని ఎలా ఉండేవానో ఆ రకంగా, తాగడానికి ముందు ఎలా ఉండేవానో ఆ రకంగా కొద్ది గొప్ప దగ్గరగా వచ్చా. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూసి వాళ్ళని ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నారు అని చెప్పేసి నా గురించి వ్యాఖ్యానించడం జరిగింది. ఈ 2 సందర్భాల్లో కూడా మళ్ళీ కొన్ని వారాల పాటు త్రాగుడు దూరం ఉండటం, మళ్ళీ తిరిగి త్రాగాలని ఆలోచన రావటం, ఆలోచన రాగానే మళ్ళీ సమర్థించుకునేందుకు ఈ ఒక్క పూట దావదాం చేసి మళ్ళీ మొదలుపెట్టిన ప్రతిసారి కూడా మళ్ళీ తిరిగి అధ్వానటువంటి స్థితికి జారిపోవటం జరిగింది. సో ఈ సమయంలోనే నాకు ఏ పరిచయం చాలా మంది సోదరుల విషయంలో ఒక అద్భుతమైన రీతిలో జరుగుతుంది. మనం ఊహించినటువంటి
విధానంలో జరుగుతుందని చెప్పేసి తెలుసుకోవటం అంటాం. నేను చాలాసార్లు విన్నాను, చాలాసార్లు చాలా చోట్ల కూడా నేను చదవటం జరిగింది. సో నా విషయంలో కూడా అలాగే జరిగింది. నేను విపరీతంగా తాగే సమయంలో నాకు ఒక చోట ఒక ఫ్రెండ్ ఉండేవారు, బాగా దగ్గర స్నేహితుడు ఆయన నాకు. కావాలిగా బాగుంటది సూప్. దగ్గర స్నేహితుడు ఆయన स्टार्ट विद दैट. మీకు उनको थोड़ा वेज में क्या है? బాగా దగ్గర స్నేహితుడు. సో ఆయన తోడల్లుడు మన It's up ఏరియాలో to you. हाँ? నేను ఒక మంచి దగ్గర స్నేహితుడు నిಮಗೆ ఉండేవాడు. స్పెషల్ కరెక్ట్ గుర్తొచ్చింది నాకు, ఇది వస్తున్నారు కదా తిన్నాను ఏదో బిర్యానీ తిన్నారు కదా. అతని నా త్రాగుడు గురించి అతనికి పూర్తిగా తెలుసు. నేను ఏ రకంగా బానిసనయ్యాను, బానిస సంగతి ఆయనకి పూర్తిగా తెలుసు. సో ఒకసారి ఆయన బంధువుని కలవటానికి అని చెప్పేసి ఆయన తోడలుడు రావడం జరిగింది ఆయన ఇంటికి. తోడలు ఇంటికి వచ్చినప్పుడు ఆయనతోటి ఊరినే ప్రస్తావన చేశాడు, ఇదిగో నా స్నేహితుడు ఉన్నాడు ఎంజీ రావు అని, ఆడు పిచ్చి తాగుబోతూ, ఆడికైనా ఉపయోగపడతావని అడిగితే ఆయన వచ్చి నాతోటి ఆయన కథను పంచుకోవడం, ఆయన అలా బయటకు వచ్చింది అన్నది ఆయన అనుభవాన్ని నాతోటి పంచుకోవడం జరిగింది. ఆ రోజు నాకు వాళ్ళకి బాగా గుర్తు. నేను పొద్దున్న వెళ్ళేసి స్నానం చేసి అప్పటికే 2-3 పెగ్గులు తాగి ఉన్నా. నా ఆఫీస్ టేబుల్లో ఇంకో గ్లాస్ పెట్టుకుని ఉన్నాను. నేను ఒక్కడనే తాగటం తో పాటు నాకు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఒక ఆయన స్నేహితుడు ఉండేవాడు, ఆయన కూడా ఫోన్ చేశాను, ఆయన కూడా వచ్చాడు. ఆయన పాపం రానన్నాడు, కాలేజీ నడుస్తుంది రానంటే, లేదు ఒక పూట సెలవు పెట్టరా, నేను ఒక్కడనే ఉన్నానంటే వచ్చాడు ఆయన. సో ఇద్దరం కూర్చున్నాం. నేనేమో అప్పటికే 4వ పెగ్లోకి వెళ్ళిపోయినట్టున్నాను, ఆయన వచ్చి కూర్చున్నాడు. ఖచ్చితంగా ఆ సమయంలో నా స్నేహితుడు ఆయన తోడళ్ళు ఇద్దరు నా గదిలో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి పరిచయాలు అయిపోయిన తర్వాత ఆయన కథను చెప్పారు. సో ఆయన కథ దాదాపు ఒక గంట సేపు చెప్పిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఏదైతే నా ఇంగ్లీషు లెక్చరర్ స్నేహితుడు ఉన్నాడో ఆ కథ విన్న తర్వాత పూర్తిగా చలించిపోయాడు ఆయన. వాట్ ఇంగ్లీష్ లో మాట్లాడి వాజ్ థరోలీ షేకెన్. అంతగా చలించిపోయి, ఎంజీ రావు నేను ముందాను, దయచేసి నాకు మందు ఇవ్వబాకని అని చెప్పేసి తాకుంటాడు. నేను మట్టికి ఎవరైతే వచ్చారో నాతో మాట్లాడారో ఆయనతో అడిగా, ఏమన్నా నేను ఇప్పుడు తాగొచ్చాను, మీ ఇష్టం మీరు తాగదలుచుకుంటే తాగను అన్నాడు. నా సొరుగులోనే, ఆ టేబుల్ సొరుగులోనే మందు ఉంది, అది తీసి తాగటం మొదలు పెడతాం జరిగింది. సో అయితే ఇది విజయవాడ నగరానికి ఒక 70 కిలోమీటర్ల దూరంలో జరిగినటువంటి సంఘటన. నేను టూర్ వెళ్ళినప్పుడు జగ్గపేటలో జరిగింది. అయితే ఆ సోదరుడు నా ఇంటి ఫోన్ నెంబర్ తీసుకుని విజయవాడలో ఉంటే ఏ సోదరులకి అందించడం జరిగింది. సో వాళ్ళు నాతోటి కాంటాక్ట్ మొదలు పెట్టారు. ఆ సమయంలో ఉన్నటువంటి సోదరులు ఆ ఫ్యామిలీతో పాటు కూడా వాళ్ళు యాక్టివ్గా ఉండేవారు. సో భార్య భర్తలు ఇద్దరు మా ఇంటికి రావటం, మాట్లాడటం ఏమో జరుగుతూ ఉంది. కానీ నన్ను మీటింగ్ తీసుకుని నేను మొదట్లో పెద్ద ఆసక్తి చూపలేదు, ఎందుకంటే నాకు ఈ మానాలన్న కోరిక ఆన్ అండ్ ఆఫ్ లో ఉండేది. కంటిన్యూస్ గా ప్రతిరోజు రోజులో 24 గంటల ఆలోచన ఉండేది కాదు. కొన్ని సందర్భాల్లో పొద్దున్నే తాగాల్సిన అవసరం ఉండేది కాదు, మధ్యాహ్నం మట్టి తాగుతూ ఉండండి కంపల్సరీగా. సో ఆ సమయంలో ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ ఐ మేనేజింగ్ మై డ్రింక్. సో ఆ కారణం చేత నాకు కార్యక్రమం పరిచయం అయినా కూడా కావాల. కానీ ఎప్పుడైతే బింజ్ డ్రింకింగ్ లోకి వెళ్ళిపోయి తర్వాత ఆ సమయంలో ఏదైతే అనర్థాలు జరుగుతూ వచ్చినాయో, మళ్ళీ ఏ పట్లకి వెళ్తా ఉందో అని చెప్పి అనుకున్నా, వాళ్ళు నన్ను వదిలిపెట్టకుండా కార్యక్రమాన్ని పరిచయం చేశారు. నేను మొట్టమొదటి రోజే నా అనుభవాన్ని పంచుకోవడం జరిగింది. తాగుబోతని చెప్పేసి సంపూర్ణంగా ఏ రకమైన మినహాయింపు లేకుండా ఒప్పుకోవడం జరిగింది. ఏదైతే మనకి 20 ప్రశ్నలు ఇస్తారో 20 ప్రశ్నలకి అవునని జవాబు చెప్పా. అదనంగా ఇంకేమైనా ఉన్నాయని కూడా నేను అడగటం జరిగింది. నా బాగా గుర్తు ఈ రోజు కూడా. ఇంకా అదనంగా ఏం అక్కలేదు బాబు, దీంట్లో నువ్వు ఏ ఒక్క ప్రశ్నకి అవునని చెప్పినా కూడా కొంత సమస్య ఉన్నట్టే, మూడింటికి కనుక అవునని చెప్తే నువ్వు సంపూర్ణంగా తాగుబోతువే ఖచ్చితంగా కాబట్టి నువ్వు ఇంకా అదనంగా ఎత్తుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. సో కార్యక్రమం కొనసాగుతూనే వచ్చా, కానీ మధ్యలో ఇది స్పెసిఫిక్ గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఐ హావ్ నాట్ టేకెన్ ది ప్రోగ్రామ్ యాజ్ సీరియస్లీ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. ఒక తాగుబోతుగా మారిన తర్వాత అంతకుముందు 4-5 సార్లు 3-4 సార్లు నా సమస్య పరిష్కారం కనుక్కోవాలని చెప్పేసి ప్రయత్నించిన వ్యక్తిని పూర్తి నిజాయితీతోటి నేను కార్యక్రమంలో కొనసాగినట్టుగా నేను భావించలే మొదట్లో. సో ఆ కారణంగా నా వరకు నేను కొన్ని మినహాయింపులు ఇచ్చుకుంటూ వచ్చా. ఆ ఇస్తున్నటువంటి మినహాయింపులు నాకు అప్పటికే హెచ్చరిస్తూనే వచ్చారు, నువ్వు కొంతకాలం పాటు పాత స్నేహితులకు దూరంగా ఉండు, కొంతకాలం పాటు నువ్వు ఆకలితో ఉండబాకు, ఎప్పుడు పొట్ట నిండుగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి,
ఓ ఇప్పుడు బాగా తాగుడికి దూరం ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా ఏదో కొత్త సంపాదనలకు బయలుదేరబాకు, ఇవన్నీ చెప్తానే వచ్చారు. కానీ నేనే పెద్దగా చూపిలే. ఐ ఆల్వేస్ థాట్ ఐఎమ్ డిఫరెంట్ గై. ఈ అక్కడున్న కార్యక్రమం ఉన్న మెంబర్స్ కంటే నేను ఏదో కొద్దిగా భిన్నము, కొద్దిగా ప్రత్యేకమని అని చెప్పేసి అనుకున్నా. దాని ఫలితం ఏంటి? 2 సార్లు కింద పడ్డా. నా జీవితంలో జరిగిన తప్పులన్నీ కూడా కార్యక్రమంలోకి ప్రవేశించి దాన్ని నిజాయితీగా నా జీవితంలోకి ఆహ్వానించకపోయిన కారణంగా ఏదైతే 2 సార్లు కింద పడ్డానో, నా జీవితంలో జరిగినటువంటి నేరపూరిత సంఘటనలన్నీ కూడా ఆ సమయంలో జరిగాయి. అంతకుముందు జరగల. అంతకుముందు చిన్నపాటి గొడవలకేవో లేకపోతే భార్యతో తగాదాలు ఇవన్నీ జరుగుతానే వచ్చినాయి. కానీ ఏ ఒక్కటి కూడా, ఏ ఒక్క డ్యామేజ్ కూడా ఇట్స్ నాట్ ఆఫ్ ట్రాజడీ నేచర్. ఒక విషమ, ఒక ఆ, విషాదపూరితమైన సంఘటన జరగల. కానీ కార్యక్రమంలోకి వచ్చి ఏదైతే 2 సార్లు కింద పడ్డానో, ఆ 2 సార్లు కింద పడిన సందర్భంలో జరగవలసిన విషాదపూర్వ సంఘటనలు 2, 3 నా జీవితంలో జరిగినాయి. వాటి నుంచి వాటి కూడా నేను సంపూర్ణంగా కోలుకున్నానని చెప్పి సన్ను. నేను చేయగలిగింది ఏమి లేనప్పటికి కూడా అదే సమయంలో ఇప్పటికీ అప్పుడప్పుడు నా మనసులో తట్టుతానే ఉంటాయి, ఏదో కారణంగా ఈ మనసు మెప్పుకొచ్చినప్పుడు. సో ఈసారి ఎప్పుడైతే ఈ సంపూర్ణంగా నల్లగొట్టబడి మీకు చెప్పినట్టుగా తీవ్రమైన పశ్చాత్తాప భావంతో, ఇంతకుముందు నేను పేర్కొన్నట్టుగా, ఇక బిల్ గారు రాసినట్టుగా ఇట్స్ నాట్ మై ఓన్ సమ్మేషన్ ఆఫ్ మై పొజిషన్ దట్ టైం. బిల్ గారు చెప్పినట్టుగా ఆయన కథలో మందుతోటి బతకలేను, మందు లేకుండా బతకలేను, సంపూర్ణమైనటువంటి నిరాశ స్పృహలు, ఎందుకు బతుకుతున్నానో తెలియని పరిస్థితి, ఒక మనిషిగా బతకటం ఇంకా కొనసాగట్లేదు, ఇది ఊపిలోకి దిగజారిపోతున్నటువంటి భావన. ఆ సమయంలో నాకు వచ్చిన ఆలోచన నన్ను తిరిగి ఏలోకి పట్టుకొచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను త్రాగుడుకు దూరంగా ఉన్నానండి. ఐఎమ్ హ్యూజ్లీ గ్రేట్ఫుల్. ఎందుకంటే నేను అయితే నా వల్ల జరిగిన పొరపాటు ఏంటంటే, వాళ్ళు కూడా నేను చాలా మంది సోదరుల విషయం అది గమనిస్తారు. నేను కార్యక్రమంలోకి వచ్చినప్పుడు ఒక ఆయన చెప్తా ఉండేవారు నాతో, నన్ను కార్యక్రమంలోకి నాకు మొత్తం 3 వ్యక్తులు సహాయపడ్డారు. 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి మీటింగ్ లో తరచూ పేర్కొంటూ ఉండేవారు. ఆయన ఏమనేవారంటే, తెలివైనవాడు ఇతరుల తప్పుల నుంచి నేర్చుకుంటాడు, తెలివి తక్కువవాడు అవే తప్పులు చేస్తూ పోతూ ఉంటాడు. ఆ సమయంలో నేను ఆ విషయాన్ని పెద్దగా ఆ మాటకి ఇవ్వాల్సినటువంటి విలువని నేను ఇవ్వాల. సో ఆ కారణంగా అనేక రకాలైన తప్పులు నా జీవితంలో తర్వాత కాలంలో జరిగినాయి. ఆ నిజంగా కార్యక్రమాన్ని అనుసరించే విధానం ఏంటంటే, కార్యక్రమంలో ప్రవేశించిన తర్వాత ఏదైతే సంపూర్ణమైనటువంటి పరిష్కారానికి ఉపయోగపడేటువంటి నియమాలు ఏమి ఉన్నాయో ఆ నియమాలని ఆచరిస్తూ జీవితాన్ని ఒక అర్థవంతంగా గడుపుకోవటానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అగత్యం ఎప్పుడు ఉంది. అయితే ఆ, నేను చేయలే ఆ పని. నేను చేయని కారణంగా ఆ, త్రాగుడికి దూరంగా ఉంటూ వచ్చా. కానీ సంపూర్ణమైనటువంటి సంతోషకరమైన జీవితాన్ని నేను గడిపానని చెప్పి నేను అనుకోను. చాలా కాలం పాటు, చాలా సంవత్సరాల పాటు. కానీ అది రియలైజ్ అయ్యే సమయానికి, అదే కాకుండా మీతో మొదట్లో నేను చెప్పినట్టుగా కార్యక్రమంలో ప్రవేశించే సమయానికి నాకు భగవంతుడి గురించి ఏ రకమైన అవగాహన లేదు. ఆ, ఆయన పట్ల సంపూర్ణమైన అంగీకారం లేదు, అలాగే తిరస్కార భావం లేదు. తటస్థంగా ఉంటూ కొనసాగిన కారణంగా ఒక ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించి ఏదైతే నేను పని చేపట్టాలో అది నేను చేపట్టడం జరగల. అలా అని చెప్పేసి నేను చండాలంగా ప్రవర్తించానంటే చండాలంగా ప్రవర్తించలేదు. ఎందుకంటే కుటుంబ నేపథ్యం, కుటుంబం నుంచి తిరిగి తాగుడికి ముందు నాకు ఏదైతే విలువలు ఉంటూ వచ్చినాయో ఆ విలువల్ని అనుసరిస్తూ మళ్ళీ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయటం. నా ఆలోచనలో ఇంగ్లీష్ లో రైచియస్నెస్ అంటారు. అంటే ఒక ఒక ధర్మపదంగా జీవితాన్ని గడిపినంత కాలం ఆ, ఆ, ఆధ్యాత్మికత గురించి అంత గొప్పగా గొప్పగా ఆ, స్వీకరించాల్సిన అవసరం లేదని చెప్పేసి చాలా కాలం నేను భావించింది. నేను సరిగ్గానే ప్రవర్తిస్తున్నా, ధర్మంగానే నా జీవితాన్ని గడుపుతున్నా, తప్పు చేయట్లా తెలిసి. రెండోది, అన్నిటికి మించి నాకు అర్హత లేనిది ఏది నేను ఆశించడం లేదు. సో ఈ రకంగా జీవితాన్ని కొనసాగించడం అంటే నేను ఖచ్చితంగా నేను కొన్ని నియమాలు తెలుసో తెలియకో కొన్ని నేను అనుసరించడం ప్రారంభించినప్పటికీ, ఒక మనిషిగా జన్మ తీసుకున్న తర్వాత అతను తప్పనిసరిగా ఆధ్యాత్మికంగా ఎదగవలసిన అవసరం ఉందన్న విషయాన్ని నేను గుర్తించలే. ఈ మధ్య కాలంలోనే ఆ విషయాన్ని గుర్తించి ఆ మేరకు నేను కొన్ని అడుగులు వేయటం ప్రారంభించాను. వేయటం ప్రారంభించిన తర్వాత ఈ రోజు నాకు జీవితం కొద్ది సంతృప్తికరంగా,
నా జన్మకి, నా మనిషి జీవితానికి కొద్దిగా సార్థకత ఏర్పరచుకునే క్రమంలో నేను వాళ్ళ పనిచేస్తూ వచ్చాను. అప్పటికి ఇంకా కొద్దిగా అసంపూర్ణంగానే ఉన్నాయి. సో ఏదేమైనా చివరికి నేను చెప్పగలిగిన విషయం ఏంటంటే, నా అనుభవం నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగా ఇతరుల తప్పుల నుంచి నేర్చుకునే ప్రయత్నం, కొత్తగా వచ్చేటువంటి సోదరులు కానీ, కార్యక్రమం ఇంకా కొనసాగుతున్న సోదరులు కానీ చేయవలసిన అవసరం ఎక్కడ ఉందంటే, ఏ కార్యక్రమం నాకు తెలిసినంతలో ఇంత అద్భుతమైన కార్యక్రమం, నేను వచ్చేటప్పుడు, నేను కార్యక్రమంకి వచ్చిన సమయంలో వాళ్ళు చెప్తూ ఉండేవారు, ఆ సమయంలో మద్రాసులోను బెంగళూరులోనే మాకు యానివర్సరీస్ ఉండేవి. హైదరాబాద్ లో కూడా ఎక్కువ మంది సభ్యులు ఉండేవారు కదా, ఏదో ఇద్దరు ముగ్గురు ఉండేవారు, కానీ యానివర్సరీ పెద్ద గొప్పగా నిర్వహించడం జరిగింది. బట్ వీ యూజ్డ్ టు హావ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఇన్ బెంగళూరు అండ్ చెన్నై. బెంగళూరులో కూడా ఉండేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది, అది ఓ రకంగా చెప్పాలంటే పైనీర్ మెంబర్స్ ఏఐకి, ఆ ప్రదేశంలో కూడా ఏ ఇస్ ది కాస్ట్లీస్ట్ క్లబ్ అనేవారు ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోని. వాళ్ళ ఆ రకంగా అంటానికి కారణం ఏంటంటే, త్రాగుబోతుగా మనం కోల్పోయి అన్ని మిగతా ఆ, వనరులు, మెటీరియలిస్టిక్ వనరులు ఏదైతే కోల్పోయి వాటన్నిటిని కనుక పక్కన పెడితే, కోల్పోయినటువంటి అవకాశాలు వీటన్నిటి కనుక దృష్టిలో పెట్టుకుంటే చాలా వెచ్చించడం జరిగిందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయంతో అప్పుడప్పుడు చెప్పేవారు. ఇట్స్ నాట్ దట్ టు సపోర్ట్ దేర్ ఆల్కహాలిజం, వాళ్ళు త్రాగుబోతానని సమర్థించుకునేది కాదు, బట్ హౌ మచ్ వి వాక్ ఇన్ ఆర్డర్ టు బికమ్ ఏ మెంబర్ అనేది గుర్తు చేయటానికి. అంత అంత జీవితాన్ని ఆ రకంగా నాశనం చేసుకుంటూ వచ్చి ఏలో ప్రవేశించిన తర్వాత జీవితాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ఏ రకమైన ప్రయత్నం చేయకపోవటం, ఓ రకంగా మోరల్లెస్ ఇట్స్ ఈక్వల్ టు ఏ క్రైమ్. ఒక రకంగా ఒక నేరానికి ఒక దగ్గరగా దాన్ని వర్ణించుకోవచ్చు. సో నేను కూడా ఆ రకమైన నేరం చేసినటువంటి వ్యక్తిని. సో నేను అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో నా అనుభవాన్ని పంచుకోమని చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని నేను ప్రత్యేకించి పేర్కొంటా. ముఖ్యంగా ఏంటంటే, ఒక సర్వోన్నత శక్తి, ఒక అతీతమైన శక్తి. యాక్చువల్లీ ఇవాళ నేను మా ప్రింటర్ గారి దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. మన ఏ ఏ సమాచార పత్రిక ప్రింట్ చేసే ఆయనతో నేను ఆయనతోటి అప్పుడప్పుడు తెలుగు భాష గురించి ఇద్దరం మాట్లాడుకోవడం జరుగుతూ వచ్చేది. సో ఆధ్యాత్మికత అన్న చోట దా కింద ఒత్తుంటుందా ఉండదా, నాకు తెలిసినంతలో ఇది ఆది ప్లస్ ఆత్మ. మొదట్లో ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మ నుంచే సంపూర్ణంగా మిగతా అన్ని కూడా ఉద్భవించినాయి అని చెప్పేసి నేను ఈ మధ్య కాలంలో కొద్దిగా నమ్ముతూ వస్తున్నా. అది ఆ ఆది ఆత్మనే మనం పరమాత్మ అని చెప్పేసి అంటాం. ఆ పరమాత్మ నుంచే సర్వం సృష్టించబడింది కాబట్టి మనిషిలో కూడా, మనిషికి ఏదైతే ఆత్మ ఉందో ఆ ఆత్మ కూడా ఆ పరమాత్మలో భాగం అని చెప్పేసి. సో ఇంగ్లీష్ లో చెప్పాలంటే ది హోల్ అదర్ థింగ్, ఎంటైర్ థింగ్ ఈజ్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ సుప్రీం కాన్షియస్నెస్ అని అంటారు ఇంగ్లీష్ లో. ఏదో ఒక అతీతమైన శక్తి, ఆ శక్తినే మనం భగవంతుడిని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. సో భగవంతుడన్నా, పరమాత్మ అన్నా, ఒక ఆదిశక్తి అన్నా, లేకపోతే ఇంకేదని చెప్పేసి, లేదా ఆది ఆత్మ అన్నా, ఏ రకంగా కూడా ఏదైనా కూడా సమస్తం దాని నుంచే ఉద్భవించింది అన్నటువంటి అవగాహన ఈ మధ్య కాలంలో నాకు రావటం మొదలైంది. అది కూడా కొద్దిగా బలీయంగా నాలో నాటుకోవటం మొదలవుతుంది. సో ఈ క్రమంలో నేను అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు వినటం, పుస్తకాలు చదవటం, ఇతరుల యొక్క అనుభవాలు వింటూ ఉంటున్న క్రమంలో నాకు అనిపించింది ఏంటంటే, ఏదైతే ఆధ్యాత్మిక ఎదగటానికి కార్యక్రమం తోడ్పడుతుందో ఆ కార్యక్రమాన్ని, దాన్ని ఉపయోగించుకోకపోవటం అన్నది జీవితంలో పెద్ద నేరం నేను చేసినట్టుగా నేను ఈరోజు తప్పనిసరిగా అంగీకరించవలసిన విషయం. సో నేను చేసిన తప్పు ఇతర సోదరులు చేయరని, ఏదైతే కార్యక్రమం ప్రత్యేకంగా స్పెసిఫిక్, ఎందుకంటే మనిషి జన్మ, ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలో అనేక చోట్ల నేను పేర్కొంటూ వస్తున్నా. మొత్తం 1,000,000 జాతులు ఉన్నాయి ఈ సృష్టిలో. జాతి అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇంగ్లీష్ లో స్పెసిస్ అంటారు. మనిషి ఒక జాతి, ఈ 1,00,00,000 మందిలో మనిషి ఒకటి. సో మనిషికి ఇచ్చినటువంటి ఏదైతే బహుమతులు ఉన్నాయో, మాట్లాడగలగటం, స్కిల్స్ కానీ, నైపుణ్యత కానీ, విచక్షణ కానీ, ఆలోచించగలగటం, ఇవన్నీ కూడా మిగతా 99,99,999 జాతులకు అందుబాటులో లేదు. కేవలం ఒక మనిషికే ఈ రకమైనటువంటి బహుమతులు ఇవ్వబడినటువంటి దానికి కారణం కనుక నేను వ్యక్తిగతంగా వెతికి ఆలోచించినప్పుడు నాకు తోచేది ఏంటంటే, కేవలం మనిషి తన ఏదైతే ఆది ఆత్మ ఉందో
ఆ ఆధ్యాత్మని తన ఆత్మానుభవంలోకి తెచ్చుకుంటానికి అని చెప్పేసి మనిషికి వనరులు ఇవ్వబడి, కాబట్టి ఆ సృష్టికర్తని తో వ్యక్తిగతంగా సాంగత్యం ఏర్పరచుకోవటం, ఆ మన బిగ్ బుక్ లో ఏదైతే పేర్కొన్నారో ఫోర్త్ డైమెన్షన్ ప్రవేశించటం, నాలుగో ఆయామంలోకి, ఇవన్నీ కూడా సాధ్యమైనవి. సాధ్యపరచుకోవాల్సిన అవసరం కూడా నాకు తెలిసినంతలో ఏ కార్యక్రమంలో సభ్యుడైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఓ రకంగా అది బాధ్యత ఉంది. దురదృష్టం ఏంటంటే ఆ బాధ్యత గురించి మనకు సంపూర్ణంగా తెలియకపోవటం, లేకపోతే ఆ బాధ్యత గురించి పలువురు వ్యక్తులు పేర్కొన్నా కూడా వాటిని తీసుకోవాల్సినటువంటి వినయంతో కానీ తీసుకోవాల్సినటువంటి సీరియస్నెస్ తో తీసుకోపోయిన కారణంగా వాస్తవంగా ఎదగాల్సిన చోట నేను ఎదగలేదు. నాతో పాటు మిగతా ఆ, నాతో ప్రయాణం చేసిన సోదరులు కూడా నాకు ఈ రోజు ఏదైతే అభిప్రాయంలోకి వచ్చానో ఆ రకమైన అభిప్రాయంలో కూడా వాళ్ళు ఉండటం అన్నది కూడా నేను గమనించడం జరిగింది. కానీ బెటర్ లేట్ దాన్ని ఎవరన్నట్టుగా నాకు ఇప్పుడు 68 సంవత్సరాల వయసులో కనీసం ఇప్పుడైనా కొద్దిగా విఘ్నత ఏర్పడి ఆ కార్యక్రమం అందించేటువంటి బహుమతులు అందిపుచ్చుకోవటంలో ఉన్నటువంటి ఆ, సాఫల్యతని విఘ్నతని నేను గుర్తించడం జరిగిందండి. సో ఈ క్రమంలో నేను ప్రస్తుతం నా జీవితం గడుపుతున్నాను. ఆ, సంపూర్ణంగా సంతోషంగా ఉన్నాను. సంపూర్ణంగా పూర్తి ఏ, ఏదంటారు మన వాళ్ళు, ఐఎమ్ హ్యాపీ సోబర్ అండ్, ఎందుకంటే హ్యాపీనెస్ ఈజ్ నాట్ ది ఫైనల్ థింగ్ ఆఫ్ ది, అంతిమంగా సంతోషం కదా అది. ఇంగ్లీష్లో చెప్పాలంటే బ్లిస్ అంటారు. ఒక రకమైన ఆనందంలో డోలాల్సిన ఏ సభ్యుడిగా డోలవలసిన నేను ఆ ఆనందంకి ఇంకా దూరంగా ఉన్నానని చెప్పేసి ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ప్రయత్నం కొనసాగుతుంది, వన్ స్టెప్ ఎట్ టైం. సో జీవితం బాగుంది. ఇంకెవరైనా భగవంతుని గురించి అనుమానం ఉంటే కనుక దీర్ఘకాలం పాటు త్రాగుడికి దూరంగా ఉన్న వ్యక్తులు ఒకసారి వారిని ప్రశ్నించుకోమని చెప్పేసి నా అనుభవం నుంచి నేను అడుగుతున్నానండి. ఇంత దీర్ఘకాలంలో త్రాగాలన్న ఆలోచన రాకుండా ఉందంటే అది దేని వలన సంభవించిందని చెప్పేసి, కేవలం సంపూర్ణంగా మనకు తెలుసో తెలియకో, స్పృహలో ఉండో స్పృహలో లేకపోతే ఒకనొక స్థితిలో మనకు తెలియకుండానే మన నిస్సహాయతని సంపూర్ణంగా అంగీకరించడం, ఆ సమయంలో మన లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ ఆ త్రాగాలన్న కోరికని తీవ్రమైన బలీయమైన మానసిక తృష్ణ ఏదైతే ఉందో ఆ తృష్ణని మన నుంచి వేరు చేయటం అనేది ఈరోజు కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 20 లక్షల మంది సభ్యుల విషయంలో ప్రతి ఒక్కరి విషయంలో అది 100% వాస్తవం. సో ఆ వాస్తవాన్ని అంగీకరించడానికి, ఆ వాస్తవం మనకి ఇక్కడ సాక్ష్యంగా కనబడుతుంది. నన్ను మించిన శక్తి ఏదో, ఇట్స్ అన్ ఎవిడెన్స్, నన్ను మించినటువంటి శక్తి ఏదో నాకు సహాయపడిందండి. సో ఒకప్పుడు ఒకటే సమస్య, త్రాగుడు సమస్యకి తీవ్రమైన సమస్య పరిష్కారాలు అందించగలిగినటువంటి ఆ అతీతమైన శక్తి మిగతా జీవితంలో ఉన్న అన్ని విషయాలను నాకు ఎందుకు ఉపయోగపడగలని చెప్పి ఆలోచిస్తే కనుక ఉపయోగపడుతుంది అనే నిశ్చయానికి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందువల్ల నేను ఏదైతే మిస్ అయ్యానో అది మిస్ కాకుండా దయచేసి ఆ అతీతమైన శక్తిలో విశ్వాసాన్ని పెంచుకున్న తర్వాత అది ఆ శక్తిని మన యొక్క ఆత్మానుభవంలోకి తెచ్చుకోవటం, సాంగత్యం ఏర్పరచుకోవటం, ఆ సాంగత్యాన్ని మెయింటైన్ చేసుకుంటానికి నిరంతరం ప్రార్థనా ధ్యానాలను ఉపయోగించుకోవటం, కేవలం ఒక త్రాగుబోతే ఇంకో త్రాగుబోతుకు ఉపయోగపడగలరు కాబట్టి మిగతా సాంఘికంగా అనేక రకాలైన సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి, కోరుకునే వ్యక్తికి. కానీ కేవలం త్రాగుబోతే ఇంకో త్రాగుబోతు సహాయపడలేదు కాబట్టి తనకున్న సమయాన్ని వనరుల్ని ఇంకో త్రాగుబోతు ఉపయోగపడటానికి ఉపయోగించుకోవడంలో సంపూర్ణమైన విఘ్నత ఉంది. భగవంతుని సేవ కూడా అయినట్టు అవుతుంది మిగతా విషయాల పట్ల దృష్టి పెట్టుకుంది. సో ఆ రకంగా 12 నియమాలను ఆచరిస్తూ ముందుకు పోతూ ఉంటే నాది అంతమించి అక్కర్లా. నేను ఈ మధ్యకాలంలో మీతో చెప్పినట్టుగా అనేక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుని వాటిని కూడా పరిశీలిస్తూ రావటం జరుగుతుంది. అన్ని పరిశీలించినా కూడా ఆ సమస్త వాంగ్మయాన్ని, సమస్త డిస్కోర్సెస్ ని అన్నిటినీ కనుక వడపోసి దాన్ని ఒక 12 వాక్యాలుగా చేర్చాలంటే మనకు పేర్కొన్నటువంటి సోపానాలు అనేది వాస్తవానికి కరెక్ట్ పదం కాదు. సోపానాలు అంటే నిచ్చిన దానికి ఒక మెట్లు అని చెప్పేసి అర్థం వస్తుంది. మనకు బిగ్ బుక్ లో మేము అది తప్పుగా రాసాం. అది అది 12 స్టెప్స్ అంటే అది 12 నిర్దిష్ట కార్యాచరణ చర్యలు అని చెప్పేసి అర్థం, చేపట్టవలసిన చర్యలు అని చెప్పేసి. సోపానాలు అని చెప్పేసి దాన్ని భూతత్వంలో చూడటం మనం ప్రారంభించాలి, తప్పు.
12 సోపానాల్లో కాకుండా 12 నిర్దిష్టమైన చర్యలు మనం చేపట్టవలసిన చెప్పేసి కనుక అవగాహన పెంచుకుంటే వాటిని ఆచరించడం కానీ ఆచరించడంలో ఇతరులకు ఉపయోగపడటంలో కానీ సంపూర్ణమైనటువంటి ఆ, సంతృప్తి లభిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నానండి. ఇచ్చిన అవకాశానికి కార్తీక్కి, అలాగే వాళ్ళ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రమండలికి నా కృతజ్ఞత తెలియపరుస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.